దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. నిన్నటి దినమున మనం ఇక్కడ ఆపుకున్నాము. గమనిక, క్రమశిక్షణ అనేది దురుసుగా చేయకూడదు. మన దగ్గరికి సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలి, పాపంలో ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్న వారి పట్ల, మనము పాపం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనే ఉద్దేశంతో ఏం చేయకూడదు అంటే దురుసుగా ప్రవర్తించడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడం చేయకుండా జాగ్రత్త పడాలి. చూడండి, ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూపించాడు కదా. దురుసుగా ప్రవర్తించడం అంటే ప్రవర్తించకుండా పాపం చేసిన వారికి, తప్పు చేసిన వారికి ఒక పరిష్కార మార్గం కూడా చూపించగలగాలి తప్పించి ఖండించడము కేవలము ఖండనతోనే ఆగిపోకూడదు. ఖండన అనేది పాపం చేసినప్పుడు అవసరమే క్రైస్తవ్యంలో. అయితే అది కేవలం ఖండించడంతో కాకుండా సరైన దిశ వైపు మళ్లించగలిగినటువంటి ఆలోచన కూడా చెప్పగలిగిన స్థాయిలో ఉండడం మంచిది. అలాగే ఇత్రో మనం చూశాము. ఇత్రో ఎలాగా యోసేపుకి అంటే మోజేస్‌కి సలహా ఇచ్చాడో చూశాం. నా లాస్ట్ వీక్‌లో నాకు కూడా ఒక సహోదరుడు అలా సలహా ఇచ్చాడు. "నువ్వు అర్ధరాత్రి 11 గంటల దాకా క్లాసులు చెప్తున్నావు అని విన్నాను. మానేసేయి, అది మంచిది కాదు ఆరోగ్యానికి. 9:30, 10 లోపు క్లోజ్ చేసుకోమని" చెప్పాడు. నిజమే. అంటే అవసరత సలహాలు కొన్ని మనం తీసుకోవాల్సినటువంటి క్రమశిక్షణ, నన్ను సరైన రీతిలో క్రమశిక్షణ చేయడానికి అన్న ప్రయత్నం చేశాడు. అలాగే నాతాను మనందరూ చూశాము. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ఎలాగా రాజు కాబట్టి అధికారంలో ఉన్న వ్యక్తిని ఎలా క్రమశిక్షణలో పెట్టాడో మనం చూశాం. ఈరోజు మనము కౌన్సిలింగ్ యొక్క కొంత నైపుణ్యతను తెలుసుకుందాం. ఇది సాధారణ విషయాలే కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అంటే మీరు సేవలో ఉన్నవారు కాబట్టి కొన్ని విషయాలు ఈరోజు కొన్ని విషయాలు ఇవి చూసి మళ్ళీ మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొంత నైపుణ్యతకు సంబంధించిన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనము మళ్ళీ సబ్జెక్ట్‌లోకి ఎంటర్ అవుతాము. ఏంటి అనంటే, నువ్వు ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకుంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంది అంటే, నీకు సమస్య ఉన్న వారితో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎవరి జీవితంలోనైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన, ఆశ ఉన్నప్పుడు ఫస్ట్ వారితో ఉండాల్సింది మనకేంటి అంటే సరైనటువంటి రిలేషన్‌షిప్. అవునా అండి? ఎందుకనంటే నువ్వు రిలేషన్‌షిప్ లేకుండా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అనంటే మనము ఏం నేర్చుకున్నా మీరందరూ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కాదన్న విషయాన్ని గ్రహించాలి. అవునా? మనలో మీరెవరు కూడా ప్రొఫెషనల్ కౌన్సిలర్ కాదు. అవునా? నిజమా? అవునన్నా. అవును. నిజమే. ఒక అవునన్నా. సైకాలజిస్ట్ అయితే, ఒక సైకియాట్రిస్ట్ అయితేనేమో వారితో సంబంధం ఉన్నా లేకపోయినా పలానా డాక్టర్ మంచోడంట అంటే అక్కడికెళ్తారు. అవునా? కానీ మనలాంటి వాళ్ళు ఇతరులకు కౌన్సిల్ చేయాలంటే ఏది ఇంపార్టెంట్? రిలేషన్‌షిప్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సైకియాట్రీతో మనకు రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్ కాదక్కడ. అవునా? ఎవరికైనా బాలేపోతే పలానా డాక్టర్ చూస్తారంటే తీసుకెళ్తారు. నిజమేనా? నిజమే. అవునన్నా. నిజమే అన్న. కానీ ఇప్పుడు నిజమన్నా. మనము సంఘములో నాయకులముగా, పాస్టర్‌లుగా, కాపర్లంగా, చర్చ్ ఎల్డర్స్‌గా లేకపోతే పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులముగా సంఘంలోని సహోదరి, సహోదరులకి మనం కౌన్సెలింగ్ చేయాలంటే ఫస్ట్ వారి పట్ల వారితో మనకు మంచి రిలేషన్‌షిప్ అనేది ఉండాలి అండి. మంచి సంబంధం అనేది ఉండాలి. అందరితో మనం కలుపుగోలుగా మాట్లాడుకోవాలనిపించినటువంటి ఆ స్థితిలో మనం ఉండాలి. వాళ్ళకొక రిలేషన్‌షిప్‌ను మనం ఇవ్వగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. సో, రెండోది ఎలా ఆ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. రోమా 15:7 చదవండి ఒకసారి. ఒకరు కొలస్సీ 4:16, ఒకరు రోమా 15:7 చదవండి దయచేసి. కాబట్టి క్రీస్తు హ్మ్. మిమ్మును చేర్చుకున్న ప్రకారము హ్మ్. దేవునికి మహిమ కలుగునట్లు మీరును నొకనినొకడు చేర్చుకొనుడి. ముఖ్యమైనటువంటి విషయం ఏంది అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసి మరొక విశ్వాసిని ఖచ్చితంగా చేర్చుకునేటువంటి ఆ రిలేషన్‌షిప్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అంటే జనరల్‌గానే అది అవసరం. అలాంటిది మనం ఒక వ్యక్తికి ఇంకా పర్టిక్యులర్‌గా జీవితంలో ఒక వెలుగు నింపాలి అనంటే, ఒక వ్యక్తిని సరైన దిశ వైపు మళ్లించాలి అంటే, మరి రిలేషన్‌షిప్ ఎంత ముఖ్యమో చూడండి. అంటే ఒకరినొకరు చేర్చుకోవాలి. అంటే ఈవెన్ ఆతిథ్యం అనేటువంటి సందర్భం గూడా అక్కడ అంటే మనం అంటే చేర్చుకునేటువంటి ఆ స్థితి ఎంత ప్రధానమైనదో చూడాల. కొలస్సీ 4:16 కూడా చూడండి. సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను,
ఒకరినొకడు బోధించుచు కాదు కాదు చెప్పు. కులస్తి 4:16 మీరు చదువుతుంది. పత్రిక మీరు చదివించుకొని ఉమ్? ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదియకు వారి సంఘంలోను చదివించుడి. లవోదియకు రాసిన పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. సరే సరే, అది 3:16 చూద్దాము. అది ఓకే, ఎక్కడో రిఫరెన్స్ ప్రాబ్లం అయినట్టుంది. ఓకే అండి. సో ఎనీహో సమస్య ఉన్న వారితో ఈవెన్ మేబీ అది కొలసి 3:16 అంటే మనము ఇతరులతో మనము కలిగి ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ లేకపోతే ఇతరుల యొక్క అవసరత, మనం ఒకరొకరు బుద్ధి చెప్పుకోవాల్సింది, ఒకరినొకరు బోధించుకోవాల్సినటువంటి అవసరత, ఒకరినొకరు హెచ్చరించుకోవాల్సినటువంటి అవసరత కొలసి 3:16 నొక్కి చెప్తుంది. సో సమస్య ఉన్న వారితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం కొన్ని రిఫరెన్స్లు ఏంటి అని అంటే అవి వాస్తవానికి కౌన్సిలింగ్ సంబంధించినవి కావు, కానీ మనము ఏ విషయంలో మాట్లాడుతున్నాం అంటే రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇతరులను సరి చేయాల్సినటువంటి సందర్భం కోసం ఈ లేఖనాలను వాడుతున్నామండి. ఓకే, నాకు కరెంట్ పోయింది, ఏమైనా జరగవచ్చు, కొద్దిగా వెయిట్ చేయండి దయచేసి. ఓకే, నా వాయిస్ వస్తుందా అండి, వినబడుతుందా? రావట్లేదన్న ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వస్తుంది, ఇందాక రాలేదు. ఇందాక నేను మాట్లాడలేదండి, ఇప్పుడే అడుగుతున్నాను. వస్తుందన్న వాయిస్ మంచి క్లియర్గా వస్తుందన్న. ఓకే ఓకే, నేను మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసిన ఇమీడియట్గా, మరి కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి అడుగుతున్నాను. ఓకే, సో రిఫరెన్స్లు మనము ఒక ఒక రిలేషన్షిప్ అంటే ఏ సందర్భంలో వస్తుందో దాని గురించే వాడుతున్నాం ఇక్కడ, అది గుర్తు చేసుకోండి. రెండోది మన కౌన్సిలింగ్లో రెండోది ఏంటిదంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం కలిగేలా చూసుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని నమ్మాలి అంటే ఈ వ్యక్తి దగ్గరికి వెళితే, ఈ వ్యక్తిని ఈ అన్నను సలహా అడిగితే, ఈ పాస్టర్ గారి సలహా అడిగితే, ఈ యొక్క బ్రదర్ని సలహా అడిగితే నాకు సరైన సలహా ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకం అనేది చాలా ప్రధానమైన విషయం. ఏదో చెప్తాడంటే మనం వెళ్తే ఏదో ఒకటి చెప్పేస్తాడు అనేది కాదు. మనకు పాయింట్ టు పాయింట్ అంటే మన సమస్యతో ఏ సమస్యతో మన దగ్గరికి వస్తున్నారో ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం మనకు లభిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా కలిగేలా చూసుకోవాలి. సో కౌన్సిలింగ్లో నైపుణ్యత ఏంటంటే నమ్మకత్వం అండి. ఎస్, ఇతని దగ్గర నాకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకత్వాన్ని మీరు ఒకవేళ కలిగించుకోకపోతే ఇక మీరు ఇక్కడ విఫలమైనట్టే, ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నమ్మకత్వం అనేది చాలా చాలా ప్రధానమైన విషయం. మరి ఏ విషయాల్లో నమ్మకత్వం అనేది అవసరం అనేది చూడాలి. అది కూడా ఏ విషయంలో అంటే మీరు అరే ఈ అన్న దగ్గరికి వెళ్తే, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాతో 1-2 గంటలు సమయం ఖచ్చితంగా వెచ్చించగలుగుతాడు, ఇతడు నన్ను అవాయిడ్ చేయడు, ఇతడు నన్ను బిజీగా ఉన్నానని చెప్పేసి రేపురా ఎల్లుండిరా అని తిప్పించుకోడు. నిజమేనా అండి? చాలామంది ఎలా చేస్తారా? ఎవరైనా ఒక వ్యక్తి సమస్యాత్మకంగా మన దగ్గరికి వస్తే మనం సమయం ఇవ్వగలుగుతామా? హలో అండి, మాట్లాడాలా? వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న. మనం ఒక వ్యక్తికి 2-3 గంటలు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఒక హాఫ్ డే ఒక పూట అంతా కూడా సమయం వెచ్చించాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఒక రోజంతా వెచ్చించాల్సి వస్తుంది. దానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అంటే మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలంటే ఫస్ట్ మనం సమయాన్ని ఇవ్వగలగాలి. నమ్మకం ఎక్కడ ఏర్పడుతుందంటే ఫస్ట్ టైం. ఎస్, ఈ బ్రదర్ దగ్గరికి వెళ్తే, ఈ అన్న దగ్గరికి వెళ్తే, మా పాస్ గారి దగ్గరికి వెళ్తే మాతో కూర్చొని మా సమస్య అంతా వినగలిగే అంత ఓపిక, అంటే వినడానికి కావాల్సినంత సమయాన్ని ఇస్తాడు, తొందర పెట్టడు. నాకు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, నాకు తొందర చెప్పండి అమ్మా ఏంటి విషయం అని చెప్పేసి తొందర పెట్టాడు. ఈరోజు చాలామందికి ఇది ఇంపార్టెంట్ అండి. మనల్ని ఆశ్రయించి మన దగ్గర సహాయం కోరే వచ్చేవారికి మనం సమయం ఇవ్వగలుగుతున్నామా అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. మీకు తెలుసా, మీరు నా రికార్డ్స్ వింటే షాక్ అవుతారు. అంటే మేము ఒక్కొక్కసారి 4-5 గంటలు వింటామండి ఒక వ్యక్తి యొక్క సమస్యను. నా దగ్గర అలాంటి కొన్ని 500 గంటలు 1000 గంటల రికార్డ్స్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి చెప్పేది 3 గంటలు 2 గంటలు గంట ఓపికగా వినడం అనేది చాలా ప్రధానమైన విషయం. ఎందుకో చెప్తాను తర్వాత, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఉంటుంది ఇందులో. రెండోది
సహాయం చేసే విషయంలో అంటే యెస్, సమయం మాత్రమే ఇవ్వడు. ఇతడు సహాయం కూడా చేయగలుగుతాడు. మాట సహాయము. ఎందుకంటే నేను 2, 3 గంటలు వింటాను. ప్రయోజనం ఏంటి? ఏం చెప్పకపోతే? కనీసం నేను ఒక మాట సహాయం చేయగలిగిన స్థాయిలో ఉన్నానా? అతనికి మంచి సలహా ఇచ్చేటువంటి సహాయం చేసేటువంటి సలహాను ఒక సహాయంగా ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నానా? అంటే గుణము అనే దానికంటే ఇక్కడేందంటే నైపుణ్యత. సహాయం చేసేటువంటి సలహా ఇచ్చేటువంటి ఆ నైపుణ్యతను రాసుకోండి. గుణము గాకుండా నైపుణ్యత. నెక్స్టు సామర్థ్యం యొక్క రుజువు. ఇతని దగ్గర శక్తి, ఆ సామర్థ్యం ఉందా? నా సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఇతని దగ్గర ఉందా? ఇతడు వాక్యానుసారంగా నన్ను నడిపించగలుగుతాడా? వాక్యానుసారమైన జవాబు సరైన రీతిలో నాకు ఇవ్వగలుగుతాడా? నా సమస్యకు దేవునికి వ్యతిరేకంగా లేకుండా అన్నిటికి బ్యాలెన్స్ అయ్యే విధంగా ఇతడు నన్ను నడిపించగలుగుతాడా? నన్ను ఈ సమస్య నుంచెల్లి బయటికి తీసుకురాగలుగుతాడా? చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకటి సమయము, 2 సహాయం చేసే సామర్థ్యము, సహాయం చేసేటువంటి శక్తి, మూడోది సామర్థ్యము. సామర్థ్యం యొక్క రుజువు. ఈ 3 మీరు అలవరుచుకోవాలి. ఈ 3 ఇవ్వగలగాలి మీరు. ప్రజలకు అన్నింటికంటే మీరు గొప్పగా ఇచ్చేదేమైనా ఉందంటే సమయమే అండి. సమయం కంటే విలువైనది మీరు ఇవ్వలేరు. అదంతా ఇచ్చిన తర్వాతనే ఆ గంట, 2 గంటలు వాళ్ళు చెప్పింది విన్న తర్వాతనే మీరు ఒక మాట సహాయమా, లేకపోతే ఎలా దాన్ని పరిష్కరించుకోవాలనే సహాయాన్ని మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. యెస్. తర్వాతనే సామర్థ్యం యొక్క రుజువు. ఈ 3 చాలా 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 ప్రధానమైనటువంటి విషయాలు. ఈ 3 మీ దగ్గర ఉండాలి. ఈ 3 మీ దగ్గర లేకపోతే ప్రజలు మీ దగ్గర రావాలని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ప్రజలు మీతో సమస్యలు పంచుకోవాలని కోరుకోకండి. దానికంటే ముందు రిలేషన్‌షిప్ చూసాం. సంబంధాన్ని లేకపోతే, మీరు సంబంధాన్ని కొనసాగించుకోకపోతే, మీరు మంచి రిలేషన్‌షిప్‌లో లేకుండా ప్రజలు మీ దగ్గర రావాలని కోరుకోకండి. ప్రజలు మీకు మీ సమస్యలు మీతో పంచుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది సేవలో ఉన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. నెంబర్ 1, మన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళను, అంటే సమస్యతో వచ్చిన వాళ్ళని ఏం చేయాలంటే, ముందు ప్రశాంతంగా కూర్చుండబెట్టాలండి. హడావిడిగా ఉండకూడదు. గేట్ల దగ్గర, డోర్ల దగ్గర, ఆ! బయట మీరు మీరు కలుసుకునేటువంటి ఆ బిల్డింగు పరిసర ప్రాంతాల్లో అలా మాట్లాడకూడదండి. ఒక సమస్యతో ఉన్నవారు మన దగ్గరికొచ్చినప్పుడు ఫస్టు వాళ్ళకు బలాన్నిచ్చేటువంటి విషయం ఏంది అంటే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, వాళ్ళని ముందు కూర్చుండబెట్టాలి. విశ్రాంతి కోసం కూర్చుండబెట్టాలమ్మా. తొందరపడకండి, గాబరపడకండి. ఎందుకంటే వాళ్ళ మనస్సులలో, వారి హృదయాలలో చెలరేగుతున్నటువంటి ఆందోళన గావచ్చు, గాబర గావచ్చు, చింత గావచ్చు, వ్యాకులత గావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఫస్టు దాని నుంచెళ్ళి వాళ్ళకేమివ్వాలంటే రిలాక్సేషన్ కలిగించాల. ఫస్ట్ థింగ్ అండి. వెంటనే ఏదో చెప్పడానికి, ఏదో చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుండబెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ టైంకొచ్చినా వాళ్ళతో మనం ప్రశాంతంగా కూర్చోవాలి. వాళ్ళని కూర్చోబెట్టడం అంటే అది మన వైపు కూడా అన్వయించుకోవడానికి ఉంటుంది. అంటే మనం కూడా కూర్చోవాలి. వాళ్ళని కూర్చోబెట్టి మనం నిలబడి ఏదైనా పనులు చేసుకుంటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, లేకపోతే ఏదో బైబిల్ చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఫోన్ మాట్లాడుతున్నాం అంటే అది రైట్ కాదు. మన మీద నమ్మకంతో, మన దగ్గర ఒక సమస్య చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసంతో వచ్చినటువంటి ప్రజలకి మనం కూడా అంతే శ్రద్ధను ప్రదర్శించాలి. చాలామంది ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉండరు అనిపిస్తది. నిజమేనా? ఎందుకనంటే మీకు కొన్ని సాకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేంటి అనంటే, మీకు పరిచర్య ఉంది, ప్రార్థనకెళ్ళాలి, బిజీగా ఉంటారు. లేకపోతే రకరకాల మీటింగ్‌లకెళ్ళాలి. ఇలాంటి సందర్భాలు ఉంటాయి మీకు. అయితే మీరు సమయాన్నిచ్చే సమయం చాలా ఇంపార్టెంట్. సందర్భం చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి విషయాలని. ముందుగా విశ్రాంతి కోసం కూర్చుండబెట్టాలి. రెండోది ఏంటి తెలుసా? వారు చెప్పేది పూర్తిగా వినాలి. వారు ఏం చెబుతున్నారు అనేది పూర్తిగా వినాలి. కొంతమంది వారు చెప్పేది పూర్తిగా నాకు తెలుసులే అమ్మ నీ సంగతి, నీ విషయాలన్నీ తెలుసులే అనకూడదు. ఇది కౌన్సెలింగ్‌లో చెప్తున్నా నేను. జనరల్‌గా మనం చేసే పొరపాట్లు సహజంగా ఉంటాయి. కౌన్సెలింగ్ పద్ధతిలో కౌన్సెలింగ్ చేయాలనుకున్న వ్యక్తికి ఇది సరిపోదు. అంటే మధ్యలో నాకు తెలుసులేమో మీ సమస్య విన్నాను, నాకు అన్నీ తెలుసు క్లియర్‌గా, మీ సమస్యలన్నీ నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడకూడదు. ఎందుకు తెలుసా? నీకు తెలిసినా మౌనంగా ఉండాలి. ఎందుకంటే వారు చెప్పేది పూర్తిగా వినండి.
కష్టం కదా వినడం అన్నిటికంటే. హలో అండి. అవునయ్యా అవును. అవునన్నా చాలా కోపం కష్టం. కొంచెం ఏమంటారు కొద్దిగా అటు ఇటు కొంచెం తెలివి ఎక్కువ ఉన్నది, జ్ఞానం ఎక్కువ ఉన్నది, ఇక మాట్లాడగలిగినటువంటి ఏమంటారు కొంతమంది ఆ నోరు కంట్రోల్లో లేని వాళ్ళతో అయితే చాలా కష్టం వినడం. నిజమేనా? అవునన్నా. కొంతమంది రాగానే వాళ్ళు చెప్పేది వినరు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే, నేను అప్పుడప్పుడు ఏదైనా చెప్పుకోవాలని ప్రారంభంలో మా పాస్టర్ గారు మా పాస్టర్ కాకుండా ఇంకో పాస్టర్ని కలిస్తే ఆయన ఏం చేసేవాడంటే, నేను ఈరోజు ఉదయం లేవగానే ఇలా ప్రార్థన చేసుకున్నాను, ఇలా బైబిల్ స్టడీ చేసుకున్నాను, దేవుడి వాక్య ద్వారా నాతో ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఆయన చెప్పేదే చెప్తా ఉంటాడు. ఇంకా మనం చెప్పేది వినిపించుకోడు ఆయన. కొంతమందికి అలవాటు ఉంటుంది అలాగా. అంటే వాళ్ళు ఏమేం చేసిరు అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఎదుటి వ్యక్తి ఎందుకు వచ్చాడని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు కొంతమంది. అంటే మినిమం కామన్ సెన్స్ అంటే, బ్రదర్ ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంటిది అని ఎవరైనా అడుగుతారా అండి మీరు ఎప్పుడైనా ఇలాగా ఇంటికి వచ్చిన వాళ్ళని? హలో, మిమ్మల్ని కలవడానికి ఎవరన్నా వచ్చినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంటిదని ప్రశాంతంగా కూర్చునిపెట్టి అడుగుతారా? అడుగుతామయ్యా. ఎప్పుడైతే అడిగినామో కానీ ప్రశాంతంగా కూర్చుండబెట్టలేదు ఇప్పుడు వరకు. ఎందుకంటే మీరే ప్రశాంతంగా లేరు, పాపం వాళ్ళేం ప్రశాంతంగా కూర్చుండబెడతారు. ఎస్ ఏమంటారు? ఎదురుగారికి ప్రశాంతంగా ఉన్నా లేకుండా ఇక మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. అంతే. మన అన్ని ఏంటి అంటే తప్పదని చేయడమే కదా. మన ఏది బాధ్యతగా చేసేటి లేవంటారు అన్నమాట. ఏమంటారు? ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కదా, ఇక ముందుకు వెళ్ళాలి. ఏమంటారు? అంతే అంతే. పెళ్లి కూడా అంతే కదా. ఏదో పెళ్ళి అయింది, 2 పిల్లలు కన్నాం, ఇంకా అయిపోయింది. ఇక ఎట్లున్నా కూడా కాంప్రమైజ్ కలిసిపోవాలి తప్పించి ఇంకా మార్పు చెందడం, మంచిగా చూసుకోవడం ఇవన్నీ నేర్చుకోకూడదు. ఏమంటారు? ఇదే సూత్రాన్ని వాస్తవం. అన్ని విషయాలలో అన్వయించుకోవాలి. దయచేసి అలా చేయకండి. మార్పు చాలా ఇంపార్టెంట్. సో వారు చెప్పేది పూర్తిగా వినాలండి. తెలుసా, కౌన్సిలింగ్లో అత్యంత అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి? సరిగా వినడం నేర్చుకున్నట్లయితే సగం కౌన్సిలింగ్ తెలిసినట్లే. మీరు విన్నారు అంటే 50% కౌన్సిలింగ్ పూర్తయినట్టు. తెలుసా మీకు ఇది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడో, ఆ వ్యక్తి చెప్పేది మీరు విన్నారు అనంటే, పూర్తిగా విన్నారు అంటే సగం కౌన్సిలింగ్ అయిపోయినట్టే. ఇంకొక 50% బాకీ ఉంది ఇప్పుడు. అతని ఆలోచన విధానం నుంచి బయటికి తీసుకురావడం, సరైన ఆలోచన విధానంలోకి నడిపించడం, సరైన సలహా ఇవ్వడం మిగిలిపోయి ఉంటుంది. దాన్ని ఆచరణాత్మకంగా పాటించేలా చేయడం మిగిలిపోయి ఉంటుంది అంతే. సో కౌన్సిలింగ్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వినడం నేర్చుకోవడం అండి. వినాలి, సమస్యను పూర్తిగా వినాలి. వాళ్ళు ఏం చెప్తారు అనేది పూర్తిగా వినాలి. నువ్వు పూర్తిగా వినకుండా నువ్వు జవాబు ఇవ్వలేవు. నువ్వు పూర్తిగా వినకుండా నువ్వు సరైనటువంటి జవాబును ఇవ్వలేవు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? నిజంగా చెప్తున్నాను, మీకెవరన్నా వచ్చి ఒక 2 గంటలు మీతో మాట్లాడితే వినగలిగే ఓపిక ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమంది వినగలిగే ఓపిక ఉంది? మీకున్న ఓపిక ఏంటో చెప్పండి. ఎంతవరకు వినగలుగుతారు? 45 నిమిషాలు వింటాను. వింటా ఉన్నా, కూర్చుంటాం గంట. 45 నిమిషాలు. ఒకవేళ ఒక వ్యక్తి మీతో 3 గంటలు మాట్లాడింది అనుకోండి, ఏం చేస్తారు? కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటాను. షార్ట్ కట్ చెప్పమ్మా, షార్ట్ కట్ మాట్లాడండి. విన్నట్టు చేస్తామన్న. అది గుడ్. జాన్ రవి చెప్పింది కరెక్ట్. సోది మాటలు అని కూడా అనుకుంటున్నాను. వినరు, మీరు శ్రద్ధగా వినరు, విన్నట్టు చేస్తారు. అవునా? విన్నట్టు చేస్తారు, లేకపోతే ఆ పుస్తకాలు తిప్పుతారు, లేకపోతే అటు చూస్తారు, ఇటు చూస్తారు. మీరు నిజంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి వినగలుగుతారా అండి? లేదన్నా.
చెవులే భరించట్లేదు కదన్న, ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎడదీస్తా ఉన్నా. ఆ, తెలుసా మీరు ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు ఎక్కడ చూడాలి తెలుసా మీకు? ఎక్కడ ఉండాలి చూపు? కన్నుల మీద వాళ్ళ వైపే చూడాలన్న. వాళ్ళ వైపే చూడాలి, కళ్ళనే చూడాలి. ఉమ్, చూద్దాం అవి ఎలా ఎలా ఉన్నది నెక్స్ట్ పాయింట్లో అది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సినటువంటి ఆ, ప్రాముఖ్యత. కౌన్సిలింగ్ ముఖ్యమైనటువంటి నైపుణ్యత ఏంటిదంటే వినడం అండి. కౌన్సిలింగ్లో అతి ప్రాముఖ్యమైన నైపుణ్యత, స్కిల్ ఏదైనా ఉంది అంటే అది వినడమే. మిగతా అవసరం, వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకోవడము, వారికి మనము సమయం ఇవ్వటం, ఇవన్నీ ఇంపార్టెంట్. సో వారికి రెండు నమ్మకం కలిగించాలంటే సమయం విషయంలో, సామర్థ్యం విషయంలో, సహాయం చేసే గుణం విషయంలో నమ్మకం కలిగించాలి, డౌట్ లేదు. అయితే అన్నింటికంటే ప్రధానమైనటువంటి విషయం, అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం ఏమైనా ఉందంటే అందులో వినడమే. కౌన్సిలింగ్లో ముఖ్యమైన నైపుణ్యత వినడం, వినడం, వినడం అంది. వినాలి, వినడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి యొక్క బాధను సంపూర్తిగా వినాలి. ఎదుటి యొక్క వేదన కావచ్చు, వారి మనోవేదన కావచ్చు, వారి చింత, వారి వ్యాకులత, వారికి ఉన్న ప్రతిదీ సంపూర్ణంగా వినాలి. ఒకవేళ ఇద్దరికి సంబంధించింది అయితే ఇద్దరిది వినాలి. ఒకరిది విని ఒక అండర్స్టాండింగ్ రాకూడదు. కొంతమంది ఒకరిది విని ఒక సైడు అయిపోతారు, రెండో సైడ్ ఆలోచించరు. అది చాలా ప్రమాదం. రెండో సైడ్ కూడా వినాలి. ఒకవేళ భార్యాభర్తలు అయితే ఇద్దరిది వినాలా, ఇంకెవరిదైనా సహోదరులు అయితే ఇద్దరిది వినాలా. ఒకరిది వినేసి ఒక అండర్స్టాండింగ్ రాకూడదు. మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే మనం ఎప్పుడు కూడా వన్ సైడే ఆలోచిస్తాం, రెండో వైపు చూడం, రెండో కోణంలో చూడడానికి ప్రయత్నం చేయం. అయితే అందులో వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇందులో తొందరపడకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు తొందరపడకూడని విషయాలు ఉన్నాయి. ఏంటంటే తెలుసా? ప్రతి సంగతి విమర్శించుటకు సమయం కలదు. మీరేదో ప్రియాక్యుపైడ్ థాట్స్తోని, ముందున్నటువంటి ఆలోచన విధానంతోని, లేకపోతే నీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి పట్ల మీకున్నటువంటి అవగాహనతో కావచ్చు, అతని గురించి మీరు ఇంతకుముందున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, తొందరపడకూడదా నాకు తెలుసులే అని ప్రతి సంగతి విమర్శించడానికి సమయం ఉంది. అంటే విమర్శించాలి, తప్పు కాదు. అయితే విమర్శన అనేది తొందరపడి చేయకూడదు. నువ్వు అలా అంట కదా, ఇలా అంట కదా అన్నట్టు వెంటనే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్ విమర్శ చేయకూడదండి. ఎందుకంటే మీరు ఒకసారి ప్రసంగి 8:6 చూడండి. ప్రతి సంగతిని విమర్శించటకు ఒక సమయాన్ని కలదని చూస్తున్నాం. సో నెక్స్ట్ మాట్లాడుటకు నిదానించి వినుటకు వేగిరపడాలి. తొందరపడి ఏదో ఒకటి మాట్లాడకూడదు. అఫ్కోర్స్ ఇది మన వాక్య విషయంలో చూస్తాం. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క బాధను వినటానికి కూడా మనం వేగిరపడాలి. ఏదైనా వినుట అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు అతడు అంత ఎమోషనల్ అవుతున్నాడు, ఎందుకు ఆ దుఃఖాన్ని కలుగుతుంది, ఎందుకు లేకపోతే అంత ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు, లేకపోతే ఎందుకు అలా ఉన్నాడు అని అంటే, ఏమైనా అతని స్నేహితుల మాటల చేత బాధపరచబడ్డాడా చూడాలి, లేకపోతే ఇతరుల బంధువుల చేత మాటల చేత గాయపరచబడ్డాడా, కుటుంబ సభ్యులు ఏమన్నా అతని ఆమె హృదయాన్ని గాయపరిచే విధంగా ఏమైనా మాట్లాడారా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏందమ్మా, ఎందుకమ్మా నువ్వు అంత వేదన పడుతున్నావు, ఏమైందమ్మా, నేను ఎవరైనా గాయపరిచారా, ఎవరైనా ఏమన్నా అన్నారా, లేకపోతే ఎవరైనా మాటల చేత నేను ఇబ్బంది పెట్టారా, ఇలాగ చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి. ఎక్కువ వినాలి, తక్కువ ప్రశ్నలు. ప్రశ్న ఎందుకు అంటే చూద్దాం, తర్వాత చెప్తాను ప్రశ్నలు ఎందుకు అడగాలని. చూడండి, యోబులో మనం చూస్తాం, యోబు స్నేహితుల చేత గాయపరచబడ్డాడు. నెక్స్ట్ విమర్శ. ఇందులో చేయకూడని పనులు ఏమున్నాయనంటే ఆటంకాలు. కౌన్సిలింగ్లో ఉండేటువంటి అతి ప్రాముఖ్యమైన ఆటంకాలు ఏంటంటే విమర్శ. జడ్జి చేయరాదు, వెంటనే జడ్జ్ చేస్తారు. ఏంటిదని జడ్జింగ్ అంటే మనము వారి గురించినటువంటి క్యారెక్టర్ సంబంధించినటువంటి ఒక లేబులింగ్ అని అంటాం, లేదంటే స్టాంపు వేయట. చూడండి, స్టాంపు వేయట, క్రిటిసైజింగ్ అంటాము, అంటే విమర్శించడము, లేబులింగ్ చేయడము. ఒక ఏమంటారు లేబులింగ్ అంటే ఏంటిదంటే నువ్వు ఒక తిట్టుబోతూ, ఇప్పుడు కొంతమందిని పిలుస్తాం కదా, కొన్ని పేర్లు పెడతాం కదా, పెడతామండి, కొంతమందికి పేర్లు ఉంటాయి కదా. లేబులింగ్ అంటే ఏంటిదే, వీడింతే, అతను అంతే, ఆమె అంతే. ఇవన్నీ ఏంటి తెలుసా? వీటిని ఏమంటారంటే స్టాంప్ వేయడం అంటారు. ఒక ముద్ర వేయటం అన్న. ముద్ర వేయటం. వీడింతే, ఆమె అంతే, ఆమె మారదండి. మా ఆయన అంతే, ఆయన మారడు అంతే, మావిడ అంతే, ఈ విషయంలో అస్సలు మారదు, వాడు అంతే అండి, నా కొడుకు, వాడు మొద్దు అంటే మొద్దు అంతే. మొద్దు అనేది ఒక స్టాంప్, అవునా, ముద్ర వేయటం. వాడు చదువు రాదండి, వాడికి అర్థం కాదండి అంటే అర్థం కాదు అనేది ఒక ముద్ర, అవునా? మీకు తెలుసా అండి, మన కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మందిని మారకుండా చేసేది మనమే, తెలుసా మీకు?
హలో అవునన్నా. అవునన్నా. మీరే ఆటంకం. మీరు మారనివ్వరు జనాలని జనరల్గా. తెలుసా మీకు మారడం ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మందికి మారడం ఇష్టం ఉండదు తెలుసా మీకు. మారడం ఇష్టమేనా ప్రతి వ్యక్తి? ఇష్టమే అన్న. వాళ్ళు మారడానికి ముందే మనము వాళ్ళని డిస్కరేజ్ చేస్తా అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయం. వాళ్ళు మారడం ఇష్టం అనేది బయటదే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారడానికి ఏం సహాయం చేస్తున్నావు అది ఇంపార్టెంట్ అక్కడ. అవునా? అది ఎట్లుంటుంది అంటే నువ్వు నాకు మంచిగా చదువుకోవడం నాకు ఇష్టమేరా అని చెప్పేసి రోజు వాడు చదువుకోకుండా పనులు చెప్తాను చూసినావా? కొంతమంది తండ్రులు ఉంటారు కుటుంబంలో, తల్లిదండ్రులు తెలుసా మీకు? బాగా చదువుకోవాలని ఇష్టం మా పిల్లలు అంటారు, కానీ వాళ్ళు చదువుకోలేరు. ఎప్పుడు చూసినా పని చెప్తారు. అడిగి దుకాణం ఇది తీసుకురా, వాడు పుస్తకం పట్టిన వెంటనే నువ్వు అది తీసుకురా ఇది తీసుకురా అని పంపిస్తారు. ఎంత ఇష్టమో కదా అండి ఇప్పుడు చదువుకోవడం వాడంటే. నిజమా కదా? హలో నిజమేనా? నిజమే. మాట్లాడారు ఏంటండి? మనకు ఎంత ఇష్టం అంటే మన పిల్లలు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. పుస్తకం పట్టిన వెంటనే పని చెప్తాం, అంత ఇష్టం మనకు. నిజమా? అవునవునే. ఇప్పుడు మన ఇష్టం సరైందేనా మరి? కాదన్నా. అలా చేయడం కాదు. అనుకోండి, తప్పేమున్నది. మళ్ళీ మనల్ని మనం అలాగా చెడ్డవాళ్ళగా చూసుకుంటే మంచిది కాదు. మనం మంచోళ్ళమండి అన్ని విషయాలలో. ఏమంటారు? అసలు మనకు తప్పులు అంటేనే తెలియదు కదా. అనుకోవట్లేదమ్మా. ఆ? నా అట్లేం అనుకోవట్లేదమ్మా. అనుకోవట్లేదా? అనుకోవట్లేదు, కానీ మనము ఏమంటారు అంటే ఒక సెల్ఫ్ డిసెప్షన్లో ఉంటాం. జాన్ ఐజాక్, సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఇదే. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకోవడం మాకు ఇష్టం, కానీ వాళ్ళు చదువుకున్న ప్రతిసారి డిస్టర్బ్ చేస్తాం. అది అంటున్నాను. అవునవును. అలాగే ఎదుటి వ్యక్తి మారడం మనకి ఇష్టం, కానీ వాళ్ళు మారకుండా చేయడంలో మనమే ముందు ఉంటాం. అవునా? ఏమంటారు? అవునవును. అంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఎవరికన్నా యాక్సిడెంట్ అయితే సహాయం చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ నాకు చేయకుండా ఎలా చేస్తాం చెప్పండి? ఇప్పుడు నాకు ఫస్ట్ ఎయిడ్ తెలియకుండానే ఏదోటి చేస్తే సహాయం అయిపోదు కదా. చేయాలని ఆలోచన ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఏం చేస్తామంటే వాడు మొద్దు అని ముద్రేసినాం అనుకో, పదే మొద్దు 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 అంటున్నప్పుడు సైకలాజికల్గా మీ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అలా అన్నారా చిన్నప్పుడు? ఒకవేళ అలా అంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుందాం. మీకు ఎవరైనా చిన్నప్పటి నుండి ఎవరైనా ఏదైనా స్టాంప్ వేశారా, లేబుల్ వేశారా? ఒకవేళ లేబులింగ్ వేసినప్పుడు, మీ పైన ఒక లేబుల్ వేసినప్పుడు, ఒక స్టిక్కర్ లాగా లేబుల్ వేసినప్పుడు, మీ క్యారెక్టర్ మీద కావచ్చు, మీ స్టడీస్ మీద కావచ్చు, దేని మీదనైనా ఒక స్టాంప్ వేశారు అనుకోండి. ఆ స్టాంప్ వేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హలో ఎక్కలేనటువంటి బాధ, దుఃఖము, వేదన వస్తుందన్న. అర్థం చేసుకోకుండా ఎట్లా వింటున్నారని బాధపడతామండి. రెండోది, వాళ్ళు ఆల్రెడీ నన్ను వద్దన్నారు కాబట్టి నేను చదవను, నేను ఇంతే ఇలాగే ఉంటా అని ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది నెగిటివ్గా అంటే ఇంట్రోవర్ట్స్ అనే వాళ్ళు ఉంటే, ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారు అంటే నన్ను మొద్దు అన్నాడు కాబట్టి నేను ఎందుకు చదవాలా? ఆల్రెడీ మొద్దు అయిపోయినా నేను కదా. అవును. ఏమంటారు? అట్లాగే మీరు ఒక వ్యక్తిని ఏదో ఒక 2 సార్లు తిట్టినందుకు ఊకే గయ్యాలి అనండి, ఏమవుతుంది? నేను ఎట్లయినా గయ్యాలనే కదా, ఇంకేందని అనుకుంటారు. అవునా? అవునవును. మీ భార్య అప్పుడప్పుడు వంటలు ఏదైనా, అబ్బా నా భార్య సూపర్ వంటలు చేస్తుందని ఒక లేబులింగ్ వేయండి అందరి దగ్గర. నెక్స్ట్ డే నుంచి ఇంకా సూపర్ చేస్తుంది వంటలు. ఏమంటారు? మంచి పాయింట్ చెప్పిండ్రన్న. మంచి విషయం చెప్పిండ్రన్న. మాస్టర్ గారికి ఇప్పటిదాకా తెలియనట్టుంది బాబు. అట్లా అంటే వాళ్ళ ఇగో హర్ట్ అవుతుంది అన్న. అదే నెక్స్ట్ డే నుంచి ఇంకా మంచిగా చేస్తారంటున్నా అందుకే వంటలు.
అబ్బా నా కూతురు భలే పాడుతుందండి పాట పాడితే సంఘంలో అంటే ఏమవుతుంది ఆరో మంచిగా నెక్స్ట్ డే పాడు. నుంచి వెళ్ళి ఫుల్ ప్రాక్టీస్ చేస్తుంది కదా మంచిగా పాడడానికి అవునండి. అవును చేస్తుందా కొంతమంది అట్లా చేస్తారు. ఇక నాకు పేరు మంచిది వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యా కొర్నేల్ గారు మీకు పాయింట్ అర్థం కాలేదు నా కూతురు బాగా వాడుతుంది అని అంటే నెగిటివ్ కామెంట్ ఇది లేబులింగ్ నేను ఇక్కడ మాట్లాడుతుంది జడ్జి ఇక్కడ లేబులింగ్ స్టాంప్ వేయడం గురించి మాట్లాడుతున్నాం మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారు స్టాంప్ వేయడం అనేది పాజిటివ్లో ఉండదు స్టాంప్ వేయడం నెగిటివ్ వేలోనే ఉంటుంది స్టాంప్ వేయడం తనకు కూడా ఇక ముగింపు టైంలో రావడం అవుతుంది. ఉమ్. మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు అబ్బాబా పాస్టర్ భలే ప్రసంగం చేస్తాడు అబ్బా అంటే అర్థం ఏంటి సరిగా చేయడం సో ఎవరినైనా మనము ఒక లేబుల్ వేస్తామన్నాడు స్టాంప్ వేసి జడ్జి వేసి ఇక ఇది ఇంతే అంటే జడ్జి ఇది స్టాంప్ అంటే అర్థం ఏంటి తెలుసా అండి ఇడు మారడు అని అర్థానికి తీసుకొస్తున్నాం అక్కడ ఇతడు ఇంతే ఈ వీడు ఇంతే ఈమె ఇంతే మా అమ్మ ఇంతే మా నాన్న ఇంతే మా చెల్లి ఇంతే మా తమ్ముడు ఇంతే అని అంటే అర్థం ఏంటి హలో సమాజానికి సమాజానికి కుటుంబానికి సందేశం ఏమిస్తున్నాం మీరు మారరు అనే సందేశాన్ని ఇస్తున్నారు. మరి మారడు అనే సందేశాన్ని ఇస్తున్నాం అంటే ఎవరు చేశారు మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం ఒక వ్యక్తి మారడు అనేది పోనీ ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించండి మీరు మారడానికి ఏం సహాయం చేశారు ఇంట్లో వాళ్ళు హలో చాలా సహాయం చేసిన అవునా వాళ్ళకు అనుకూలతగా ఉండే విధంగా కూడా సహాయం చేశాం. ఓకే సో ఇలాగా విమర్శ చేయకూడదండి మధ్యలో ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మధ్యలో వాళ్ళని క్రిటిసైజ్ చేసే విధంగా వాళ్ళకి స్టాంప్ వేయడం చేయకూడదు ఇంకా మీరు స్టాంప్ వేసారంటే మర్చిపోవాలి ఇంకా వాళ్ళు మర్చిపోవాలి వాళ్ళ జీవితంలో మార్పు కోరుకోవడం మర్చిపోవాలా మీరు వాళ్ళకి సహాయం చేయలేరని అక్కడే అర్థమైపోతుంది ఇంకా స్టాంపు వేయడం అని చేసిరంటే మీరు వాళ్ళకి సహాయం చేయలేరని అర్థం ఇంకా అయిపోయింది అంతేనా ఇప్పుడు నువ్వు ఇలాంటి దట్టవా కదమ్మా మీ భర్తతో ఇలా చేస్తావంట కదమ్మా నువ్వు ఇలాంటి దాన్ని వాట కదంటే అయిపోయినట్టేనా ఇంకా ఉందా మీకు సహాయం చేయడానికి ఏమన్నా క్లోజ్ చేస్తున్నామా అక్కడ కొనసాగిస్తున్నామా క్లోజ్ చేస్తుంది రెండోది మధ్యలో పరిష్కారాలు ఇవ్వకూడదండి మధ్యలో మీకు పరిష్కారాలు ఇవ్వకూడదు ఒకవేళ వారి సమస్య మీకు ముందే తెలిసినా వెంటనే పరిష్కారాలు ఇవ్వకూడదు ఎందుకు అనంటే వారు ఫస్ట్ వినండి విన్న తర్వాత ఇంకా అదే పరిష్కారం ఇస్తే ఇంకా తొందరగా పనిచేస్తుంది సో వారు ఏదైనా సమస్య చెబుతున్నప్పుడు మధ్యలో పరిష్కారం ఇస్తే వాళ్ళ బాధ పోయినట్ట ఉన్నట్ట అండి హలో బాధ ఉన్నప్పుడు పరిష్కారం ఇస్తే తీసుకోరు ఎప్పుడు ఇవ్వాలి నీకు తెలిసిన జ్ఞానం నీకు మంచిగా తెలుసు అందరూ డౌట్ లేదు కాకపోతే ఎప్పుడు ఇవ్వాలి పూర్తిగా విన్న తర్వాత ఆ పరిష్కారం ఇస్తే ప్రయోజనం ఉంటుంది ఇదే పరిష్కారాన్ని విన్న తర్వాత ఇస్తే ప్రయోజనం ఉంటుంది అంటే వాళ్ళు అప్పటికి రిలాక్స్ అయిపోతారు సమస్య అంతా మీతో చెప్పుకున్నారు కాబట్టి ఆ బాధ తగ్గుతుంది బాధ తగ్గినప్పుడు పరిష్కారం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది వాళ్ళు బాధలో ఉన్నప్పుడే పరిష్కారం ఇస్తే ప్రయోజనం ఉంటుందా అండి ఉండదు అందుకే మధ్యలో పరిష్కారాలు ఇవ్వకూడదు ఇవి చాలా ఇంపార్టెంట్ నా కళ్ళ ముందు లేరు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది చెప్పడము దీని సెండింగ్ సొల్యూషన్స్ అంటాం సో సెండింగ్ సొల్యూషన్స్ అనేది చేయరాదు మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు నీకు తెలిసినా చేయకూడదు
సో కొంతమంది ముభావంగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అంతర్ముఖులు లేకపోతే సో ఉంటారు. మీకు తర్వాత వారి గురించి మనం పూర్తిగా నేర్చుకుంటాము. ఇంట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్స్ అంటే ఎవరు అనేది. సో వాళ్ళు కొంతమంది మాట్లాడలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఆళ్ళని ఏం చేయాలి అనంటే కొంచెం ఇండైరెక్ట్ క్వెషన్స్ అడగాలి వాళ్ళని. కేరింగ్ అడ్వైస్ తీసుకోవాలి. వాళ్ళని కొంచెం ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఫ్రీ అవ్వటానికి. ఆ! అంటే ఆటంకాలు ఉంటాయి. కేరింగ్ అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇండైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఆర్డర్స్ ఉంటాయి. థ్రెటనింగ్స్ ఉంటాయి కొన్ని. ఇవన్నీ అవసరమే గానీ ఇవన్నీ మధ్యలో చేయకూడదండి. హ్మ్. ఇంకా వాళ్ళు మరీ ఇంకా రిజర్వ్డ్‌గా ఉన్నారు అంటే మాత్రమే ఈ క్వెషన్స్ అడగడం మెల్లమెల్లగా ఏంటి అనేది కొంచెం ఈ ఆర్డర్స్ మాట్లాడండి. అంటే అది మన వాళ్ళు గాబట్టి, ఆ రిలేషన్‌షిప్‌లో గాబట్టి మనం చేస్తాం. థ్రెటనింగ్ చేయాల్సిన సందర్భాలుంటాయి. ఆ! వాళ్ళని గద్దించాల్సిన సందర్భాలు గూడా ఉంటాయండి. హ్మ్. మూడోది అతి ప్రాముఖ్యమైన ఆటంకం ఏంటిదంటే వాళ్ళు చెప్పేది వినిపించుకోకపోవడం. అవాయిడింగ్ అంటారు. అవాయిడింగ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దిక్కులు చూడడం, సెల్ ఫోన్‌లు చూడడం, ఇతర విషయాలను చూడడం, లేపోతే రూమ్ సర్దుకోవడం. వాళ్ళు మీరు చెప్పండమ్మా అంటూ రూమ్ సర్దుకోవడం, లేపోతే ఇంకేదన్నా చేయొచ్చు. ఓకే. ఈ అవాయిడింగ్ అనేది చాలా ప్రమాదకరమైందండి. అవాయిడ్ చేయకూడదు. మొబైల్ కావచ్చు, ప్లేసు, టైము, సిట్యుయేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అక్కడెవరు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సమయం ఇవ్వాలి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సిట్యుయేషన్ గూడా మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మొబైల్స్ చూడకూడదు. వారితో మాట్లాడుతున్నప్పుడు మొబైల్‌లో మధ్యలో మధ్యలో మెసేజ్‌లు చేయకూడదు. లేకపోతే చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని 2 నిమిషాలు విని మళ్ళా ఫోన్‌లో హలో చెప్పండి బ్రదర్ ఏం సంగతి? మీటింగ్ ఎప్పుడు? ఓకే. ఓకే. నేను వస్తానులెండి అని ఇటు మాట్లాడుతూ మధ్యలో ఆపేసి ఒక్క నిమిషం ఉండండి బ్రదర్ అని చెప్పేసి ఫోన్‌లో ఉన్న బ్రదర్‌ని ఒక నిమిషం పాజ్‌లో పెట్టేసి అమ్మ చెప్పమ్మా ఇంతకుముందు ఏదో అన్నావు. ఏమైంది? మీ ఆయన ఏదో అన్నాడన్నావు. మళ్ళీ చెప్పవా అని జెప్పేసి ఇటు మాట్లాడడం, అటు మాట్లాడడం. అవునా? చేస్తారా ఇలాగ మీరెప్పుడన్నా? హలో! చాలా సార్లు. కదా! ఇలా ఒక వ్యక్తిని కళ్ళ ముందు కూర్చోబెట్టుకొని వీళ్ళే సగం వినడం, ఫోన్ మాట్లాడుతూ ఫోన్‌లో సగం వినడం. హ్మ్. చేస్తారా అండి? సో చేసిన దీన్నేమంటారంటే అవాయిడింగ్ అంటారు. అంటే వాళ్ళు చెప్పేది వినిపించుకోవట్లేదని అర్థం అక్కడ. వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు మీరు. వాళ్ళని కేర్ తీసుకోవట్లేదు. కౌన్సెలింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏందంటే వాళ్ళకేమనిపించాలంటే ఈ వ్యక్తి నా పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అనేది తెలియపరచాలి. మీరిలా ఫోన్ అవాయిడింగ్ చేస్తంటే మళ్ళీ మనమే కొంతమంది ఏమంటారంటే, "ఏ లేదన్నా ఆమె ఏమనుకోదన్నా మంచామె మంచిగా నన్ను అర్థం చేసుకుంటది. నేనెప్పుడు ఇలాగే ఉంటాను." బావుంది గదా! ఈ సమర్థింపు బావుంటది గదా కొన్ని. ఏమంటారు? హలో! లేదన్నా అలా అనకూడదు. అప్పుడప్పుడు మేము చెప్తాం బ్రదర్ ఎవరైనా వచ్చిర్రు గదా! ఆమెతో మాట్లాడండి పర్లేదు అనంటే, ఏ లేదమ్మా ఆమె అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారని నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చా? హలో! చేయకూడదు. చేయకూడదన్న అట్లా. హ్మ్. అది ఎట్లుంటదంటే ఇప్పుడు పక్కోళ్ళు సామాను మోస్తున్నారు. వాళ్ళకి అలవాటే లేండి మోయడం అని జెప్పేసి మన చేతులున్నా గూడా వాళ్ళ చేతిలో పెట్టేసి చేతులు ఊపుకుంటూ రావాలి పైకి. అవునా? బయటికి. మీ ఇంట్లోకొస్తున్నప్పుడు బయటికెళ్తున్నాడు. ఏమంటారు? అంటే మన వంతు దృక్పథం మన వంతు అరే మనం గూడా సహాయం జేయాలి. మన చేతులు కాలిగానే ఉన్నాయి గదా! 2 వస్తువులు పట్టుకుంటే తప్పేం లేదు. మంచిది గదా అది. అనే ఆలోచన అంటే మనకెట్లుంటదంటే మోస్తున్నాడని అంటే అంతే వాళ్ళు అర్థం చేసుకుంటారని అలా గాదండి. అవాయిడింగ్ చేయడం అనేది అన్నింటికంటే డేంజర్. అంటే నువ్వు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు, ఆ వ్యక్తిని నువ్వు అవమానపరుస్తున్నట్టు. అవునా? అవునా? ఆ వ్యక్తిని నువ్వు అఘోరపరుస్తున్నట్టు. మీరెవరన్నా ఇంటికెళ్ళినప్పుడు మీకంటే కొంచెం ఒక రేంజ్ స్థాయిలో ఉన్న పాస్టర్‌ల దగ్గరికెళ్ళినప్పుడు, సేవకుల దగ్గరికెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అలా అవాయిడ్ చేస్తే మీకెలా ఉంటదండి? నిజం చెప్పండి. బాధేస్తదన్న. నేను బాధేస్తదండి. పెద్దోడు పట్టించుకోవట్లేదు. గదా! బాధపడకూడదు. ఏలియా గారు లేరా ఈరోజు ఏం స్వరం వినపడట్లా? హ్మ్. అన్న సారీ అన్న నేను మెసేజ్ ఇచ్చాను కదా ఇది అదే ప్రోగ్రామ్ ఓకే. అన్న ఓకే. సో
ప్రజలను అవాయిడ్ చేయకూడదు. వారు ఎంత చిన్నవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా అవాయిడ్ చేయకూడదు. ఒక్కసారి మన దగ్గరికి వచ్చిరంటే వి షుడ్ రెస్పెక్ట్ దెమ్. మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. వారికి మర్యాద చేయాలి. వారి మాట వినాలి. సో, వారిని శ్రద్ధ చూపించాలి. వారి పట్ల మనకు ప్రేమను ప్రదర్శించాలి. మన కేర్ ఏంటో చూపించాలి. అంతేగాని మీరేదో బిజీగా ఉన్నట్టు, మీరేదో పెద్ద అదైనట్టు మనం అలా ప్రదర్శించకూడదు. అలాంటిది అసలు అలాంటి వాళ్ళకి సమయం ఇవ్వకూడదు. మీరు అలా ప్రవర్తించినట్లయితే దానికంటే సమయం ఇవ్వకుండా ఉండడం బెటర్. సమయం ఇచ్చిన తర్వాత మాత్రం ఇది చాలా తప్పయితుంది. రండి అమ్మా నేను మాట్లాడతానని చెప్పి సమయం ఇచ్చిన తర్వాత మీరు మొబైల్ చూడడము, రూమ్‌లో అది సర్దుకోవడం, అప్పుడే పుస్తకాలు చదువుకున్నట్టు చేయడము, ఇవన్నీ చేయకూడదు. చూడండి కౌన్సిలింగ్‌లో ఆటంకాలు చూస్తున్నాం మనం. మరొకసారి మొదటి 2 ఏంటి అండి? చెప్పాలి. స్టాంపు వేయడం అన్నా. ఫస్ట్‌ది స్టాంపు వేయడం కదా! రెండోది? మధ్యలో పరిష్కారాలు ఇవ్వకూడదు. మొట్టమొదటిది ఏంటిదంటే మొదటి ఆటంకం ఏంటిదంటే స్టాంపు వేయడం. దయచేసి లేబుల్ ఇయ్యకూడదు, ముద్ర వేయకూడదు. రెండోది ఏందంటే మధ్యలో అనవసరమైన సలహాలు ఇవ్వకూడదు. ఇవన్నీ అవసరం గానీ మధ్యలో చేయకూడదు. మూడోది ఏంది అంటే చెప్పేది వినిపించుకోకపోవడం. అవాయిడింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఓకే. ఈ 3 కౌన్సిలింగ్‌లో 3 ఆటంకాలండి. ఒకటి స్టాంపులు వేయడం, రెండోది మధ్యలో పరిష్కారాలు ఇవ్వడం, మూడోది అవాయిడ్ అంటే వాళ్ళను అవాయిడ్ చెప్పేది వినిపించుకోకపోవడం. వారు ఏం చెప్తున్నారనేది శ్రద్ధ పెట్టకపోవడం, కాన్సంట్రేషన్ చేయకపోవడం, వారు చెప్పేది సరిగా వినకపోవడం, ఇవన్నీ కూడా అవాయిడింగ్ కిందకే వస్తాయి. సరిగా వినకపోవడం, సగం సగం వినొచ్చు, లేకపోతే మీరు పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందులో కొంత చేసినా కూడా అది అవాయిడింగే అవుతుంది. సో, భార్యలకు ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి భర్తల దగ్గర. మా భర్తలు ఏం చెప్పినా వినిపించుకోరు. అవునా? నిజమేనా? నిజమే. పూర్తిగా వినరు. కదా! మీకు ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఫస్ట్ భార్యల దగ్గర వినరు. ఇంకా బయట ఏం వింటారు చెప్పండి? మీరు ఎంతమంది పురుషులు భార్య చెప్పేది పూర్తిగా వింటారు చెప్పండి? నేనింటా అవతల వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చెప్పినా మా భార్య చెప్పినా వింటా. ఓకే. మీరు పెద్దోళ్ళండి. 70 దాటిర్రా, 60 దాటిర్రా, మీకు ఆ ఓపిక ఉంటదిలేండి పాపం. నేను మాట్లాడుతుంది యవ్వనస్తులతోనండి. ఐదు 10 నిమిషాలు ముగించాలన్నా. ఎక్కువ మాట్లాడతారు కానీ బయట ఎక్కువ మాట్లాడతారు. అంటే నేను కొంతమందిని చూసాను. నేనైతే వింటానన్న, మాట్లాడుకుంటాం, వింటాం. ఇప్పుడే వింటున్నా. ఏదో మీ ప్రాబ్లమ్స్ ఏంటో వినకపోతే ఏం జరుగుతుంది నెక్స్ట్ టైం? మళ్ళీ యుద్ధం జరుగుతుందని వింటారేమో. మాకేం తెలుసండి, మీరు యుద్ధం ఆపడానికి కూడా వింటుండొచ్చు కదా! నెక్స్ట్ మినిట్లో జరగబో యుద్ధాన్ని ఆపడానికి వింటున్నారేమో బహుశా. జస్ట్ జోకింగ్. కొన్ని కుటుంబాలు వినకపోతే ప్రళయాలు వస్తాయి. మరి జాగ్రత్త, వినాలి, తప్పదు. అవునన్నా. సో, వినడం గురించి వినడం కౌన్సిలింగ్‌లో వినడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి నైపుణ్యత కింద చూశాం. మరి వినడం ఎలా వినాలి? సరైన విధంగా వినటం అంటే ఏంటో చూద్దాం. నెంబర్ 1 అటెండింగ్ స్కిల్స్ అంటాం. అంటే వాళ్ళు వాళ్ళ మాటలు వినడం. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారని ఫాలో అవ్వడం అన్నాడు. వాళ్ళని ఫాలో అవ్వడం అంటే ఫాలోయింగ్ స్కిల్స్ వేరే. మాటలు వినడం, వారు చెప్పేది అటెండ్ అవ్వడం అటెండింగ్ స్కిల్స్ అంటాం. రెండోది ఫాలోయింగ్ స్కిల్స్ అవసరం. అంటే చెప్పేదాన్ని అనుసరించడం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎటువైపు తీసుకెళ్తున్నారు స్టోరీ, ఎక్కడి నుండి ఎక్కడికి అది చేస్తున్నారు అనేది వారు చెప్పే స్టోరీని, వారు చెప్పే ప్రతి విషయాన్ని ఫాలో అవుతుండాల. ఎక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళినా ఫాలో అవ్వాలా. అర్థం కాకపోతే మరలా చెప్పమని అడగచ్చు, తప్పేం కాదమ్మా. మరలా అర్థం కాలేదు నాకు. కొన్నిసార్లు వాళ్ళు కన్ఫ్యూజన్‌లో ఇక్కడే చెప్పి సగం చెప్పి మళ్ళీ సగం ఎక్కడిదో చెప్తారు. సో, అలాంటప్పుడు మనం చిన్నగా వాళ్ళని మళ్ళీ అడగొచ్చు, తప్పేం కాదు. అయితే ఫాలోయింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటెండింగ్ స్కిల్స్‌లో వాళ్ళు వినడం ఇంపార్టెంట్. ఫాలోయింగ్ స్కిల్‌లో వాళ్ళు అనుసరించడం. అంటే ఆరంభం నుంచి వెళ్ళి అంతమయ్యేంత వరకు, చెప్పేది పూర్తయ్యేంత వరకు ఫాలో అవుతూనే ఉండాలి. మూడోది రిఫ్లెక్టింగ్ స్కిల్స్ అంటాం. అంటే
రిఫ్లెక్టింగ్ అని అంటే ప్రతిబింబించే భావోద్రేకాలు, వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి. సో వారి ఎమోషన్స్ మనం గమనించాలా, వాటిని ఫాలో అవ్వాలి, మనం వాళ్ళు రిఫ్లెక్ట్ చేయాలి. వాళ్ళు ఓకే అవునా అంటే మనం కూడా ఏంటి అంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మార్చాలి. మన బాడీ లాంగ్వేజ్ కూడా మారుతూ ఉండాలి వాళ్ళకి తగినట్టుగా. బాడీ లాంగ్వేజ్ కూడా మారాలి అండి. క్లాస్ 6:30 తెలుసా అందరికీ? 7:30 అనుకుంటున్నారండి ఎవరైనా పొరపాటున? అన్నా సారీ అన్నా. ఓకే. ఓకే. అదే మరి తెలిసో తెలియదంటే జస్ట్ డౌట్ వచ్చింది నాకు. తెలుసులే గాని ఇక్కడ కొంచెం నిన్నంతా బాగా వర్షం వచ్చి ఇబ్బందిగా ఉంది. ఓకే. ఓకే. అట్లా అయితే పర్లేదు. ఐడియా ఉందండి. ఓకే. సో రిఫ్లెక్టింగ్ స్కిల్ ప్రతిబింబించే భావోద్రేకాలు వాళ్ళ కళ్ళలో చూడాలి. వాళ్ళ ముఖ కవలికలు ఎలా మారుతున్నాయి, వారి శరీరము ఎలా అదవుతుంది, వాళ్ళ బాడీ ఎలా అదవుతుంది. రిఫ్లెక్టింగ్ స్కిల్స్ అనేటివి ఎమోషన్స్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని కూడా మనం కూడా రిఫ్లెక్ట్ చేయాలండి. మన మన భావోద్రేకాలు అంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళు బాధతో ఉన్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతూ ఉండాలి. ఖచ్చితంగా మనం వాళ్ళని ఇన్వాల్వ్ అవుతున్నాం అనే దానికి ఇవన్నీ ఆధారాలు. అటెండింగ్ స్కిల్స్ కావచ్చు, ఫాలోయింగ్ స్కిల్స్ కావచ్చు, రిఫ్లెక్టింగ్ స్కిల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వినడంలో ఈ 3 మళ్ళీ వినాలి. 3 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫాలోయింగ్ స్కిల్స్, రిఫ్లెక్టింగ్ స్కిల్స్ ఈ 3 చాలా ప్రధానమైనది. సో నైపుణ్యత, కౌన్సిలింగ్ నైపుణ్యత వినడమే కదా, 50% వినడమే నైపుణ్యత. మళ్ళీ ఆ వినడం ఎలా వినాలి? ఈ 3 విధానాలు అవలంబించాలి వినడంలో. చాలా ఇంపార్టెంట్ ఇవి. మీకు తెలుస్తుందండి అసలు మనిషి మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో, మీకు వాల్యూ అనేది ఎలా తెలుస్తుంది అంటే వినడంలో అటెండింగ్ స్కిల్స్ గురించి నేర్చుకున్నాం. అటెండింగ్ స్కిల్స్లో ఒక సూత్రం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. నేను సోలార్ అంటాం. అటెండింగ్ స్కిల్స్లో సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సోలార్ అంటే అర్థం ఏంటిదంటే సింపుల్గా చెప్తున్నాం. అటెండింగ్ స్కిల్స్లో సిట్టింగ్ స్క్వేర్లీ, కూర్చునేటువంటి విధానం చాలా 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 ప్రధానమైనది. ఎదుటి వ్యక్తిని మన దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నప్పుడు మనం ఎలా కూర్చుంటున్నాం, ఎదుటి వ్యక్తిని ఎలా కూర్చుండబెట్టుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు టేబుల్కి ఇటువైపు కూర్చుండబెట్టుకొని వాళ్ళని టేబుల్కి అటువైపు కూర్చుండబెట్టుకోకూడదండి. అది రైట్ కాదు. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ అంటే మనం ఎటువైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతామో మంచిది. అది మన ఒక సైడ్ కూర్చుండబెట్టుకోవడం మంచిది. మీకు తెలుసు కదా హాస్పిటల్లో డాక్టరు అటెండెంట్ ఏమో పేషెంట్తో వచ్చేటువంటి ఎవరైతే వస్తారో అతన్నేమో ఎదురు కూర్చోబెట్టుకుంటాడు. పేషెంట్ ఎక్కడ కూర్చోబెట్టుకుంటారండి? హలో, దగ్గర కుడివైపు కదా ప్రక్కన ఉంటుంది వాళ్ళ చైర్ కదా. పేషెంట్ కూర్చునేటువంటి సీటు వేరే ఉంటుంది. అవునా? అవునయ్య, అవును. అలా అయితే వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళ దగ్గర అన్ని 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 అనుకూలంగా ఉంటాయి. వాళ్ళని పట్టుకోవడం, చూడడం అంటే డాక్టర్కి. అలాగే మన కౌన్సిలింగ్లో కూర్చునే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక ఆఫీసర్ లాగా పెద్ద చైర్లో కూర్చొని ఎదుటి వ్యక్తి ఎక్కడ అలా ఉండదు కౌన్సిలింగ్ మెథడ్లో. తెలుసా మీకు? ఒకవేళ సోఫా ఉందనుకోండి, మీరు ఈ కార్నర్లో కూర్చొని కొంచెం ఫోల్డ్ అంటే అటువైపు తిరిగి వాళ్ళని ఆ కార్నర్లో కూర్చొని పెట్టుకుంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. అలా ఉంటుంది. అంటే ఎదుటి ముఖాన్ని చూసే విధంగా అంటే మనకు కన్వీనియంట్గా ఆ వ్యక్తి మీద మనం శ్రద్ధ పెడుతున్నాం అనేది అనుకూలంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఓపెన్ పోస్టర్ అంటాం. అంటే కాళ్ళు చేతులు సరిగా పెట్టుకోవడం. కాళ్ళు చేతులు చాలా ఇంపార్టెంట్ అండి. మన కాళ్ళు ఎలా పెట్టుకుంటున్నాం. కోర్స్ అంటే కొన్నిసార్లు మనము ఒక కాలు ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకొని 2 చేతులు అంటే ఆ కాళ్ళ మీద పెట్టుకొని అంటే మనం శ్రద్ధ వహించి వింటాం అనే దానికి ఉంటుంది చూసినాం అలాగా. అంతేగాని కాళ్ళు ఏంటిదంటే మనము కాలు జాపుకొని కూర్చోకూడదండి. కొంతమంది ఏం చేస్తాను, కూర్చొని 2 కాళ్ళు జాపుకొని 2 చేతులు తల కింద పెట్టుకొని అంటే నాకు ఇక్కడ మీ కళ్ళ ముందు లేను. యాక్చువల్లీ ఇది కళ్ళ ముందు చేసి చూపించే విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు ఒకసారి ఊహించండి. ఇప్పుడు మీరు ఎవరైనా మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు 2 కాళ్ళు జాపుకొని తల వెనక్కి వాల్చి తల కింద 2 చేతులు ఇలా పెట్టుకొని చెప్పండి అని అన్నది ఎలా ఉంటుందండి? హలో, బాగుందండి. చూడ్డానికి బాగుంటుంది. లేకపోతే కాళ్ళు ఊపకుండా ఏం సంగతి అండి చెప్పండి అని కాళ్ళు ఊపుతున్నావు అనుకో ఎలా ఉంటుంది? అసలు చెప్పేది నాకు అంగీకారం లేదనిపిస్తుంది. అంటే నువ్వు వినడానికి సిద్ధంగా లేవని అర్థమవుతుంది అక్కడ. అవునా?
అవునండి. అవునండి. అవునా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావని ఎలా చూపిస్తావు? అటెండింగ్ స్కిల్స్ ద్వారానే చూపించగలుగుతావు. అంటే అందుకే సోలార్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అటెండింగ్ స్కిల్స్ లేదనేది నీకు ముందే తెలియపరచడం అనుకో. ఎందుకు వింటారు నువ్వు చెప్పేది? అస్సలు వినరు, పట్టించుకోరండి. అందుకే కాళ్ళు చేతులు సరిగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం కాదు, అంటే లీన్ ఫార్వర్డ్ అంటే ముందుకు వంగి వినాలా. వెనక్కి నువ్వు రిలాక్స్ అయి విన్నావు అనుకో, వినేవాడు వెనక రిలాక్స్ కాడు. అవునా అండి? అవునండి. అవునయ్యా, అవును. సరే, నువ్వు కాళ్ళు చేతులు బాగానే పెట్టుకున్నావు, కానీ నడుము వెనక్కి వాల్చినావు అనుకో, తల వెనక పెట్టుకున్నావు అనుకో, వింటున్నట్ట? కాదండి. వినడం లేదండి. అయ్యో నేను కొంచెం అలసిపోయానండి, తప్పుగా అనుకోవద్దు. ముందే పెద్ద కొంతమంది ఇలా క్షమాపణ చెప్పి తప్పుగా అనుకోవద్దు, నేను ముందే అలసిపోయి ఉన్నానండి, నేను కొంచెం ఇలా రిలాక్స్ అవుతానంటే అర్థం ఉండదు. ఇక్కడ నేను కౌన్సిలింగ్ దగ్గర చెప్తున్నాను, జనరల్గా మీట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో లీన్ ఫార్వర్డ్ అంటే ముందుకు వంగి వినాలా. అంటే నువ్వు చెప్పేది నేను వింటున్నాను అంటే బాడీ అనేది ఈ నడుము నుంచి వెళ్ళి తల వరకు కొంచెం బెండ్ అవ్వాలి. అవునా? అవునండి. అవునయ్యా, అవును. సో అలా బెండ్ అయి వినాలి. అంటే వాళ్ళు చెప్పేది నేను వింటున్నానమ్మా, చెప్పమ్మా అనేది తెలియాలి. ఐ కాంటాక్ట్ అటెండింగ్ స్కిల్స్లో ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు కళ్ళు అతన్నే చూస్తున్నావు, ఆమెనే చూస్తున్నావు, నువ్వు చెప్పే వ్యక్తినే చూస్తున్నావు, గమనిస్తున్నావు, అతని కళ్ళు చేతులు ఎలా బాడీ అని లాంగ్వేజ్ని గమనిస్తూ వింటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఐ కాంటాక్ట్ చేయడం నేర్చుకోలేదు. మనకు భయం కదా, అంటే సిగ్గేమో మరి, అంటే మన ఇండియన్స్కి కదా, ఎదుటి వ్యక్తి ముఖంలో ముఖం పెట్టి చూసి మాట్లాడే అలవాటు ఉండదు కదా. నిజమా కాదండి? నిజమయ్యా, తక్కువ. పక్కకు తిరిగి మాట్లాడతాం, లేకపోతే నేలకు చూపులేసి మాట్లాడతారు, లేకపోతే అడ్డు చూసుకుంటా దిక్కులు చూసుకుంటా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చెప్పండి, చెప్పండి, నిజమే. వింటున్నా, చెప్పండి అంటారు. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ అంటే నిన్ను గౌరవప్రదమైన వ్యక్తిగా చేస్తుంది, అది ఆనరబుల్గా చేస్తుంది. అంటే నువ్వు ఒక మంచి అబ్బా ఏం జెంటిల్మెన్ లాగా క్రియేట్ చేస్తుంది తెలుసా. అడిగి చూస్తున్నా అంటే వాళ్ళు కూడా మనుషులే, కానీ జెంటిల్మెన్ అయితే కాదు. అవునా? అవునండి. రిలాక్సింగ్గా వినాలి, విశ్రాంతిగా వినడం నేర్చుకోవాలి. ఆర్ఫర్ విశ్రాంతంగా వినడం. ఓకే, ఓకే. కూర్చునే విధానం, కాళ్ళు చేతులు పెట్టుకునే విధానం, లీన్ ఫార్వర్డ్ ముందుకు వంగి విధానం, సో ఐ కాంటాక్ట్, కళ్ళు చాలా ఇంపార్టెంట్, రిలాక్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 అటెండింగ్ స్కిల్స్, 3 స్కిల్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం. అటెండింగ్ స్కిల్స్, ఫాలోయింగ్ స్కిల్స్, రిఫ్లెక్టింగ్ స్కిల్స్. సో అటెండింగ్ స్కిల్స్లో ఈ సోలార్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈ 5 చాలా ప్రధానమైనటువంటి విషయాలు. మన దగ్గరికి వచ్చిన వ్యక్తి దగ్గర మనం కూర్చునే విధానము, కాళ్ళు చేతులు పెట్టుకునే విధానము, వంగి వింటున్నామా, రిలాక్స్ అయి వింటున్నామా చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత విశ్రాంతంగా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టెన్షన్లో వింటున్నాం అంటే అర్థం ఉండదు. మనం రిలాక్సింగ్గా వినాలి, వారు చెప్పేది వింటున్నాం. మనం రకరకాల పనులు పెట్టుకొని, రకరకాల వ్యాపకాలు పెట్టుకొని వింటే కూడా రైట్ కాదు. ఓకే, సో వినడం గల మళ్ళీ విధానాలు ఉన్నాయి. అంటే వర్బల్గా వినాలి, అంటే తక్కువ మాట్లాడుతూ వినాలి. అంటే వర్బల్గా అంటే మనం మాట్లాడే విధానం చాలా తక్కువ ఉండాలి. వాళ్ళు ఒక 1 అవర్ ఉంటే మనది 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదండి. వర్బల్గా తక్కువ మాట్లాడుతూ వినాలి. ఓకే, నాన్ వర్బల్గా హావభావాలు ఎక్కువగా చూపించాలి. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి, మనం తక్కువ మాట్లాడుతూ వినాలి. నాన్ వర్బల్గా అంటే వాళ్ళ హావభావాలు ఎక్కువ చూపించాలి. అంటే అవునా, హావభావాలు అంటే వాళ్ళు ఏదైనా ఆశ్చర్యంగా సంగతి చెప్పారనుకో, అవునా నిజమా, పలానా ఏ టైంలో మా నాన్నగారు చనిపోయింది, అప్పటి నుండి మా కష్టాలు స్టార్ట్ అయినాయంట, నిజమా, అయ్యో అలా జరిగిందా, అంటే ఎంతవరకు అంతే. అయ్యో అవునా, అలా జరిగిందా బ్రదర్, అయ్యో మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి. సో ఇంతవరకే మన హావభావాలను వ్యక్తం చేయాలి. ఆశ్చర్యపోయే విషయాలు చెప్తే ఆశ్చర్యపోయే హావభావాలు వ్యక్తం చేయాలి. బాధకు సంబంధించిన అయితే బాధను వ్యక్తపరిచే హావభావాలను వ్యక్తం చేయాలి. సో వాళ్ళు ఏం చెప్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అంటే అఫ్కోర్స్ కొంతమందికి చెప్పడం రాదనుకోండి. నేను ఒక తమ్ముతో మాట్లాడుతున్నప్పుడు నేను టెస్ట్ మ్యాన్ చెప్తానని చెప్పేసి కొంచెం డ్రామాటికల్గా చెప్పాడు సంఘంలో ఒకరోజు. ఏమని డ్రామాటికల్గా చెప్పిండు,
ఎట్లా అంటే అనుకోకుండా ఒకరోజు మా నాన్నగారు సడన్గా నిద్రించారా ఇలా చెప్పాడు అన్నాడు. అందరు నవ్వారు సంఘంలో. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారనే విషయాన్ని ఎలా చెప్తారండి? హలో, బాధతో చెప్పాలి. అది 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 15 సంవత్సరాల క్రితం కావచ్చు, 30 సంవత్సరాల క్రితం విషయం కావచ్చు. ఎలా చెప్తాం? కొద్దిగానన్నా బాధను వ్యక్తపరిచే విధంగా చెప్పాలా? డాడీ అట్లా డ్రామాటికల్గా ఈయన డ్రామాటికల్గా చెప్పడం స్టార్ట్ చేసి సంఘం అంతా నవ్వారండి. ఇలాగే చెప్పాడు ఆయన. అండ్ ఆఫ్ కోర్స్ పర్సనల్గా మనతో మాట్లాడుతున్న వారికి కొంతమందికి కొన్ని విషయాలు అంటే వాళ్ళ భావాలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ వ్యక్తి పట్ల ఉండే దేశం ఉందా, లేకపోతే వారి మధ్యలో మంచి సఖ్యత ఉండకపోవచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటారు. అందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి సో మనం ఏంటి ఇక్కడ మన గురించి నేర్చుకుంటాం, ఎదుటి వ్యక్తి గురించి ఇక్కడ నేర్చుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి. స్వరము, మాట్లాడే విధానం, హెచ్చు తగ్గులు ఉండాలి. వాళ్ళు హెచ్చు తగ్గులు చేస్తున్నారా, స్వరాల భేదాలు ఉన్నాయో గమనించాలి. ఎక్కడ హెచ్చుగా మాట్లాడుతున్నారు, ఎక్కడ స్లోగా వాయిస్తో మాట్లాడుతున్నారు, ఎక్కడ వాయిస్ని రేజ్ చేస్తున్నారు, వాళ్ళు వేగంగా మాట్లాడుతున్నారా, నెమ్మదిగా మాట్లాడుతున్నారా కూడా గమనించాలి. ఎక్కడ వేగంగా మాట్లాడుతున్నారు, ఏ టాపిక్ వచ్చినప్పుడు, ఏ అంశం వచ్చినప్పుడు వేగంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏ విషయం వచ్చినప్పుడు నెమ్మదిగా వినడంలో స్కిల్స్ అంటే ఇవన్నీ గమనించాలా. ఇన్నుంటే వినడంలో అయిపోయింది అనుకుంటే అయిపోయినట్టే. ముక్కలు ముక్కలుగా చెప్తారు కొన్నిసార్లు. వాళ్ళు సంపూర్ణంగా చెప్తున్నారా గమనించాలా. కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆగిపోతారు. చెప్పి వాళ్ళకు ఆగిపోతారు. ఒకవేళ అది ఎమోషనల్ విషయం ఏందనుకో, మాట బయటికి రాదు. అప్పుడు రిలాక్స్ చేయడం మనకు అవసరం అవుతుంది. వాళ్ళు ఎమోషనల్ అయిపోయినప్పుడు ఆ మాట పెగలదు, బయటికి రాదు. ఇవన్నీ గమనించాలా. ముఖం కదలికలు గమనించాలా. వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ శరీర కదలికలు ఎలా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ముఖ కవలికలు ఎలా ఉన్నాయి. సో వినడంలో ఇంత చూస్తుండాలా అలా హావభావాలని. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందన్న. కళ్ళు ఇంకా ఏంటి, ఏం జరుగుతుంది, వాళ్ళ కళ్ళు చూపు దృష్టి ఎక్కడుంది, మౌనంగా వాళ్ళు మౌనం ఎందుకు అయ్యారు సడన్గా, వాళ్ళ వస్త్రములు మరియు జుట్టు, గదిలోకి ప్రవేశించే విధానం అంటే వాళ్ళ వస్త్రాలు కాదు, ఇక్కడ మన వస్త్రాలు చాలా ఇంపార్టెంట్. అంటే మరి అంతా మనము ఇష్టానుసారంగా ఉండకూడదు. అప్పుడే నిద్రముఖంలో లేచి వచ్చినట్టు లేచేస్తే కూడా ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ గదిలోకి ప్రవేశించే విధానం, వాళ్ళు ఎలా ప్రవేశిస్తున్నారు, కంగారుగా ఉన్నారా, గాబరుగా ఉన్నారా, రెండు చేతులు పెట్టుకున్న ఇలా తడబడుతున్నారా, కాళ్ళు ఎలా ఉన్నాయి అంటే అంటే మీన్స్ ఏంది, కాళ్ళు ఎలా ఉన్నాయంటే కింద వాళ్ళు అంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంతేగాని అరికాలు మొదలుగా నడినెత్తి వరకు ఎలా ఉన్నారని పరిశీలించడం గురించి కాదు. వాళ్ళు టెన్షన్గా ఫీల్ అవుతున్నారా. అంత మాత్రమే కాదు, ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు కూడా వినడం నేర్చుకోవాలండి. కొన్నిసార్లు మధ్యలో ఆగిపోతారు. ఆ మౌనంలో కూడా వాళ్ళను అబ్జర్వేషన్ చేయాలి. ఆ మౌనంగా ఉన్నప్పుడు కూడా వినడం నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, వినడం అనేది ఒక గొప్ప స్కిల్ అని తెలుసా అండి? హలో, వినడం అనేది సామాన్య విషయం కాదండి, ఒక గొప్ప నైపుణ్యత. ఇది అందరి వల్ల కాదు. ఇక్కడ మీరు 49 మంది వింటున్నారు అని అంటే మీరు 40 మందికి స్కిల్ ఉందని అర్థం కాదు. క్లాస్ కాబట్టి వింటున్నారు. జనరల్గా ప్రజల సమస్యలు వినడం వేరు. అవునా? హలో, క్లాస్ వినడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే క్లాసు మీరు ట్యూన్ అయిపోయారు. కొంతమందికి ఇది మరలా వినాలనిపించవచ్చు క్లాస్, అది వేరు విషయం. కానీ ఎదుటి వ్యక్తి సమస్యలు వినడం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం. అవునా? అవునా? అబ్బా మేము 2 గంటలు నాన్ సేవ క్లాస్ వింటున్నాం, గంటన్నర వింటున్నాం, ప్రజల సమస్యలు వినలేమో అనుకుంటే పొరపాటే. క్లాస్ వినడం వేరు, ప్రజలు చెప్పేది వినడం వేరు. చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మాకు ఒక కాల్ వస్తుంది రెగ్యులర్గా. నిన్న 4-5 టైమ్స్, మొన్న 4-5 టైమ్స్ ఒకరు కాల్ చేస్తారు. తనకున్న ప్రాబ్లం ఏంటంటే స్కిజోఫ్రెనియా. అంటే వాళ్ళు జరగని వాటిని జరుగుతున్నట్టుగా ఊహించుకుంటారు అన్నట్టు, ఊహా ప్రపంచంలో ఉంటారు. ఇప్పుడు నా భార్యకు అప్పగించాను. ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తే బాధ ఏంది అని అంటే చెప్పిందే చెప్తుంటుంది అన్నట్టు, చెప్పిందే చెప్తుంటుంది. మళ్ళీ రేపు చెప్పినాం అనుకో, రేపు లిఫ్ట్ చేసినాం అనుకో, అదే చెప్తుంది 2 గంటలు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి వినడానికి? హలో, చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పింది.
మాకు ఆ కాల్ రికార్డ్స్ కనీసం ఒక 400-500 గంటలు ఉండొచ్చు ఇప్పటికి. తట్టుకోలేరు, అంత ఈజీ కాదు. మీరు ప్రజల యొక్క సమస్య అంటే మరి ఇప్పుడు మేము అప్పుడు తనకు హెల్ప్ చేయాలంటే వినాలి, తప్పదు. ఎందుకనంటే అంటే ఆఫ్‌కోర్స్ డాక్టర్‌ని కన్సల్ట్ కమ్మని చెప్పాము. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మెడిసిన్ వాడుతుంది. లేకపోతే ఎప్పటికో అదైపోయేది ప్రాబ్లమ్. వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అయ్యేది. ఫస్ట్ నేను వాళ్ళ మదర్‌కి నేను అంటే ఆ సలహా ఇచ్చినప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ తీసుకెళ్ళమనంటే ఫస్ట్ నెగెటివ్ కామెంట్లు చేశారు. నా కూతురికైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా చాలా నెగెటివ్ కామెంట్ చేశారు. చేసుకొని అని కూరుకున్నాను. మీ ఇష్టం అని చెప్పాను నేను. మీరు ఒకవేళ తర్వాత మామూలుగా బాధపడరు. నేను ఇప్పుడు చెప్పింది వినకపోతే మీరు మామూలుగా బాధపడరని చెప్పాం. సో, ఎందుకంటే ఆమె సైకియాట్రీ మాత్రమే ట్రీట్ చేయగలుగుతాడు. ఈవెన్ సైకాలజిస్ట్ కూడా పనికిరాడు. యూజ్ కాడు. సైకియాట్రీ మాత్రమే ఆమెను ట్రీట్ చేయగలుగుతాడు. ఎందుకంటే మెడిసిన్ మ్యాండేటరీ అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. మెడికల్ ట్రీట్మెంట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఏమైంది? లేట్ అయింది. ఇప్పుడు లైఫ్ టైమ్ వాడాలి మెడిసిన్ ఆమె. ఒక్క మెడిసిన్ వాడలేదు అని అంటే అయిపోతది. బ్రెయిన్ మొత్తం కింద మీద అయిపోతది. కొన్ని చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి కేసెస్ అంటే ఎలా మాట్లాడుతది అంటే ఫోన్ చేస్తది. మా అమ్మ నాన్నకు నేను పుట్టలే డౌటు. ఎవరికో పుట్టాను. నేను చిన్న పాపగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నన్ను మా వాళ్ళు పెంచుకున్నారు నన్ను అక్కడ. వాకిట్లో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు పెంచుకున్నారు. అందుకే నాకు అంటే సరైన వ్యక్తినిచ్చి పెళ్లి చేయలే. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీద డౌటు. భర్త మీద డౌట్. ఇప్పుడు భర్త ఏందంటే మా ఆయన ఆఫీస్‌కి వెళ్తున్నాడు అనుకున్నారా? కాలేజీకి వెళ్ళాడు ఆయన. ఉదయం 9 గంటలు కాలేజీ టైం బయటికెళ్తాడు. బయటికెళ్ళి సాయంత్రం 5 గంటలు కాలేజీ టైం దాకా కాలేజీ పక్కన ఎవరి దగ్గరనో పెట్టుకున్నాడు. కీప్‌ని పెట్టుకున్నాడు. ఆమె దగ్గర ఉండి 5 గంటలకి వస్తాడు. నీకెలా తెలుసు అంటే నేను చూస్తున్నా. నాకు అన్నీ తెలుసు. నాకు కనిపిస్తున్నాయి. అంటే ప్రతీదీ ఊహా ప్రపంచంలో ఉంటారన్నట్టు. ఊహా ప్రపంచంలో. పక్కనోళ్ళెవరన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపల ఎంతో కొంత ఉంటది ఇది ప్రాబ్లము. కానీ వీళ్ళకి ఇది ఎక్కువ ఉంటదన్నట్టు. ఇప్పుడు ఎవరైనా పక్కన నలుగురు కూర్చొని నవ్వుకుంటున్నారనుకోండి. మీరు అక్కడ రోడ్ మీదకెళ్ళి వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరేమనుకుంటారండి సహజంగా? మీరేమనుకుంటారు చెప్పండి? నన్ను గురించే. నా గురించే ఏదో మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు అనుకుంటారు కదా! ఉందా మీ లోపల ఈ ప్రాబ్లమ్? అందరి లోపల కొద్దిగా ఉంది కదా! 1%, 2% ఉందా? ఓ అమ్మో! 100% కూడా ఉంటది ఒక్కోసారి. కానీ వాస్తవానికి వాళ్ళు మీ గురించి మాట్లాడుకోరు. ఫ్యాక్ట్ ఏందంటే వాళ్ళు వేరే సమస్య గురించి మాట్లాడుకుంటారు. నవ్వుతా ఉంటారు. ఆ నవ్వినప్పుడు ఏందంటే అప్పుడే మీరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కళ్ళెత్తి అందులో ఒకరో ఇద్దరు నీ వైపు చూడగానే అగో చూసినావు నన్ను చూస్తుర్రంటే నా గురించే అనుకునే అవకాశం ఉంటదక్కడ. అవునా? అవునవును. వాళ్ళలో నలుగురిలో ఎవరన్నా ఒక్కరన్నా మీ వైపు చూడకపోతే మీకు కొంచెం డౌట్ తక్కువొస్తది. కానీ ఎవరన్నా మీ వైపు చూడాల్సొస్తది కాబట్టి చూసిర్రు కాబట్టి మీ డౌట్ రేజ్ ఎక్కువైతది. అవునా? హలో! అవునవును. అవును. ఏమో అండి మీరెవరు ఫాలో అయితలేరు నేను చెప్పేది. సో ఇప్పుడు ఈ పేషెంట్‌కి ఈ స్కిజోఫ్రెనియా వ్యాధి ఉన్నటువంటి పర్సన్‌కి ఎలా ఉంటది అనంటే నువ్వు అది నువ్వు రికార్డ్ చేసి చూపించినా నమ్మరు. లేదు లేదు ఆళ్ళు మీరు వేరే రికార్డ్ ఇది. వాళ్ళు అప్పుడు మాట్లాడుకున్నప్పుడు నా గురించే మాట్లాడుకున్నారు అంటారన్నట్టు. అలా ఉంటది. ఒకసారి తనకొక స్వీట్ తినాలనిపించిందండి. మనసులో అనుకున్నది స్వీట్ తినాలని. బయటికి అనుకున్నదో మనసులో అనుకున్నదో. కింద వాళ్ళ ఇంటి ఓనరోళ్ళు ఆ రోజు అదే స్వీట్ తీసుకున్నారు, చేసుకున్నారు. పైకి కిరాయిదారులకు మామూలుగా పెంచుకుంటారు కదా! పైకి తీసుకొచ్చి ఇచ్చిర్రు. వెంటనే మాకు ఫోన్ చేసి కింద నేను లోపల అనుకున్నది కిందోళ్ళకి తెలిసిపోయింది. అంటే మేము మాట్లాడుకున్నది తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఎట్లా తెలుసు వాళ్ళకి? నేను ఈరోజు స్వీట్ తినాలనుకుంటున్న విషయం వాళ్ళకి ఎట్లా తెలుసు? చూసినావా నన్ను అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. నేను మనసులో అనుకునేవి కూడా ప్రజలకు తెలిసిపోతుంది నా గురించి. 2 గంటలు. అర్థమవుతుందా అండి? ఓకే. వింటున్నాం. సో ఇది యాక్సిడెంటల్‌గా జరిగినటువంటి ఇష్యూ. అవునా? అప్పుడప్పుడు అనుకుంటాం కదా! అనుకున్న ఏదో కోయిన్సిడెంట్స్‌గా జరుగుతాయి. కానీ తనెలా తీసుకుంటది? కోయిన్సిడెంట్ అనుకోవట్లేదు. ఎలా అనుకుంటుంది? లేదు లేదు. నా మనసులో అనుకున్న విషయం కూడా మా ఇంటోళ్ళకి తెలిసిపోయింది. అంటే చూడు ప్రతిది తెలిసిపోతుంది. ఇదొకటే కాదు.
అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ అందుకే నేను బయటికెళ్ళినప్పుడు నన్ను వింతగా చూస్తున్నారు. మీరు ఒక్కొక్క ఆడియో వింటే చచ్చిపోతారనుకోండి, డౌట్ లేదు. అంత ఓపిక రావడం చాలా కష్టము. సో, వింటుంటే మీకు అర్థమవుతది ఇలాంటి ఆహ్, విషయాలు. సో, చాలా భయంకరంగా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లమ్ ఉంటుంది. నిన్న ఫోన్ చేసి ఎప్పటిది పెళ్ళైన ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం పెళ్ళైన విషయాలు చెప్తుంది. ఆ పెళ్ళైనప్పుడు ఇదిగో మా ఆయన కాళ్ళు మా అమ్మ నాన్న కడగలే. మా చెల్లె పెళ్ళప్పుడేమో మా చెల్లె పెళ్ళిలో మా చెల్లె వాళ్ళ భర్త కాళ్ళు కడిగిర్రు మా అమ్మ నాన్నలు. కానీ నా పెళ్ళప్పుడు కడగలే. అంటే చూసినావా? తేడా ఉందేదో. మమ్మల్ని నేను వాళ్ళ సొంత కూతుర్ని కాదు ఇగ రకరకాలు వస్తాయన్నట్టు అందులోకెళ్ళి. అవునా? ఇలా అనుమానించడం ప్రతీది కూడా ఏంటిదంటే జరగని విషయాలను జరిగినట్టు ఊహించుకుంటారన్నట్టు వీళ్ళు. అందుకనేమో మాతో మాట్లాడతలేరు. అందుకేమో మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. అందుకేనేమో అంటే ప్రజలు ఎలా ఉన్నారు, ఇప్పుడు బంధువులు ఎవరని ఈమె ప్రవర్తనను బట్టి ఈమె అన్నీ ఇలా చేస్తుందని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తారన్నట్టు. ఈమె కొరకు జాగ్రత్త తీసుకున్న దాన్ని కూడా ఇలా నెగెటివ్‌గా తీసేసుకొని చూసినావా ఎప్పుడైనా బంధువులు మా అమ్మ, నాన్న మా చెల్లికి డైరెక్ట్ ఫోన్ చేసి మా చెల్లెని పండుగొచ్చిందంట రమ్మని చెప్తారు. నన్ను అలా పిలవరు. ఈమెను ఎందుకు పిలవరంటే ఈమె ఎలా రియాక్ట్ అవుతుందని భయంతోని వీళ్ళు ఆయనకి చెప్తారన్నట్టు. దాన్ని కూడా మేము ఎలా చూస్తది ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూసినావా? మా చెల్లయితేనేమో తన పిలుస్తున్నారు. నన్నది నాకు పిలవట్లేదు. మా ఆయనకి చెప్తున్నారు. అంటే నా మీద ప్రేమ లేదు. నేనంటే ఇష్టం లేదు. అందుకే నాకు చెప్పట్లేదు. నన్ను ఎలా అడుగుతారంటే, "వస్తావా? నీకు ఇష్టమేనా రావడం?" ఇలా అడుగుతారు. మా చెల్లేమో డైరెక్ట్ రమ్మని చెప్తారు. అర్థమవుతుందా అండి మన మెంటాలిటీ ఎలా ఉంటదనేది? హలో? అర్థమవుతుందన్న. ఆ! అంటే వీళ్ళు నెగెటివ్ థాట్స్ మరి అమ్మాయి ఏం చదువు రానోళ్ళేం గాదు. ఈళ్ళు చాలా, చాలా ఇంటెలెక్చువల్ ఉంటారు. బీ ఫార్మసీ చేసింది. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు 4, 5 చూశాను నేను. అంటే వాళ్ళు బాగా ఇంటెలెక్చువల్స్ ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళుంటారు. వాళ్ళకున్న కాన్ఫిడెంట్ తెలుసా? నేను పిచ్చిదాన్ని. నాకు ఈ ప్రాబ్లమ్ లేదు అనడంలో నేను మంచిగానే ఉన్నాను గదా! నాకు ఇంత అర్థమైతున్నాయి. నేను ఈ విషయంలో ఎందుకు అపార్థం చేసుకుంటా అనేది ఇంకా క్లారిటీ తెచ్చుకుంటారు వాళ్ళు. నాకు ఇన్ని విషయాలు అర్థమవుతున్నప్పుడు ఇది గూడా నిజమై ఉంటది గదా! అనేది వాళ్ళ క్లారిటీ. తెలుసా మీకు? ఇంకా డేంజరస్ థింగ్ ఏందంటే ఇంకొక్కొక్క స్టేజ్‌కెళ్తే మీ బుర్రలు పాడవుతాయి. ఇప్పుడది మీకు రైట్ గాదు. ఓకే. నేనిక్కడ మీకు జస్ట్ ఎలా ఉంటాయి కొన్ని విషయాలని చెప్పడానికి చెప్తున్నాను. సో, సమ్ కొటేషన్ చూద్దాం. ఐస్ ఆర్ మిర్రర్స్ ఆఫ్ ద సోల్ అంటాం. సమ్‌వన్ సెడ్ నిజమే. కళ్ళు అనేటివి కదా! చాలా ప్రాముఖ్యమైనయి. బైబిల్‌లో గూడా చూస్తాం. కొండ మీద ప్రసంగంలో కళ్ళు దేహానికి దీపం కళ్ళే అన్నాడు. ఇక్కడ నిజమే గదా! సోల్‌కి ఐస్ అనేది అద్దాల్లాంటివి. కళ్ళు అనేటివి అద్దాల్లాంటివి. కాబట్టి కళ్ళు చాలా ఇంపార్టెంట్. అందుకని ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏ విషయంలో చూస్తున్నామంటే నాన్ వర్బల్‌గా వినాలని నేర్చుకున్నాం గదండీ! నాన్ వర్బల్‌గా వినాలని నేర్చుకున్నాం గాబట్టి అంటే నాన్ వర్బల్‌గా వినడం నేర్చుకోవడం అంటే సో, వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు గూడా మనం వాళ్ళని ఫాలో అవుతుండాలి. వినడం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర కొన్ని అర్థం చేసుకునే విషయాలుంటాయని దీని అర్థం. సో, కళ్ళ ద్వారా గూడా దాచబడిన రహస్యాలు తెలుసుకోవచ్చు. హ్మ్. సో, కళ్ళతో గూడా మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని అబ్జర్వేషన్ చేస్తా ఉండండి. మనం వింటున్నామంటే ఎదుటి వ్యక్తి పట్ల మన శ్రద్ధ ఎంతో తెలుస్తుంది. మనం చాలా శ్రద్ధగా వినాలి. వింటేనే వాళ్ళకి అర్థమవుతది. ఓకే. ఈ వ్యక్తి పట్ల నాకు కేర్ ఉంది, శ్రద్ధ ఉందనేది అర్థమవుతా ఉంటుంది. హ్మ్. ప్రేమకున్న మొదటి పని వినడం అండి. పాల్ టిల్లక్ అనే భక్తుడు చెప్పాడు. నిజమే ప్రేమకున్నటువంటి మొదటి పని వినడమే. ఎదుటి వ్యక్తికి నువ్వు సహాయం చేసేంత ప్రేమ నీ దగ్గర ఉంటే నువ్వు వినడం నేర్చుకుంటావు ఖచ్చితంగా. ఎంత సోది చెప్పినా వింటావు, ఎన్ని విషయాలు చెప్పినా వింటావు. ప్రేమకున్నటువంటి మొదటి పని వినడమే. ఐదోది హావభావాలతో మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి. వాళ్ళు కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్‌ను వాళ్ళ మాటను మనము 2 అబ్జర్వేషన్ చేస్తూ వినడం నేర్చుకోవాలండి. మైఖేల్ జాకబ్స్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. హావభావాలతో మాట్లాడుతున్నప్పుడు వినాలి. అన్న ఒక్కసారి బ్యాక్ స్లైడ్ బెటర్ అన్న 3ది. ఓకే అన్న స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఓకే. 1, 2 మిస్ అయితే కంగారు పడొద్దు. ఇది రికార్డ్ అవుతుంది. మీరు మెసేజ్ పెట్టండి ఇలాగా. ఇది కూడా ఆహా! సో, మీకు త్వరలో నోట్స్ వస్తుంది. దయచేసి గమనించండి. సో, జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఇంగ్లీష్‌లో 60 లక్షల పదాలు ఉంటాయి. 14,000 నిర్వచనాలు, 100 కంటే ఎక్కువ నిర్వచనాలు గల పదాలు కూడా ఉంటాయి. ఎందుకు చెప్తున్నామంటే భాష గురించి అర్థం చేసుకోవడం. చదువుకున్న వారు 2000 పదాలు, సాధారణ వ్యక్తి 500 పదాలు, రచయితలు 400 నుండి దాదాపు 7000 పదాలు వాడతారు. అంటే భాష యొక్క ప్రాధాన్యత మనము
ఎలా ఉంటుంది, మనకు ఎంతవరకు జ్ఞానం ఉంది తెలుసుకోవడానికే జస్ట్. ఒక సాధారణటువంటి వ్యక్తి 500 పదాలు వాడతారండి, అంతకంటే ఎక్కువ వాడలేడు. చదువుకున్నవారు 2000 పదాలు వినియోగించగలుగుతారు. అయితే రచయితలు 4 నుండి దాదాపు 7000 పదాలు వాడతారు. అందుకే వాళ్ళ దగ్గర కొత్త కొత్త పదాలు, పాట రాసినా, పుస్తకం రాసినా కొత్త కొత్త పదాలు మనం వినడం నేర్చుకుంటాం. సో భాషలో అలా ఉంటుందన్నట్టు. అయితే ప్రశ్నలు అడగవలసిన ప్రశ్నలు ఉంటాయి. మనము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. అంటే తిన్నావా, ఈరోజు అంటే బైబిల్ చదివావా, అంటే ఇంటికి వెళ్ళావా, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నిన్న ఆఫీస్లో ఏం జరిగింది, నిన్న వాక్యంలో ఏం చెప్పారు, నిన్న మీ ఇంట్లో ఏం జరిగింది, మీ అత్తగారు ఏమన్నారు, మరి నువ్వు ఇట్లా ఆలస్యంగా వెళ్ళావు కదా ఇంటికి, మీ హస్బెండ్ ఏమన్నా అన్నాడు, అంటే ఇలాగ అంటే మనము వాళ్ళని కొంచెం మాట్లాడించడానికి ప్రయత్నం చేసే క్వశ్చన్స్ అంటారు వీటిని. సో 2 రకాల ప్రశ్నలు వాళ్ళు అడగొచ్చు. మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిని 2 రకాలుగా ప్రశ్నలు అడగొచ్చు. ఒకటి క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్గా నువ్వు తిన్నావా, ఈరోజు బైబిల్ చదివా, ఈరోజు సంబంధించినవి. ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అంటే నిన్నేం జరిగిందని ఈరోజు మనం వాళ్ళ ద్వారా రాబట్టుకోవడం. మీ ఇంట్లో ఏం జరిగింది, నేను అంత ఓకేనా. సో అంటే సమస్య ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి లిటిల్ బిట్ వాళ్ళని కొంచెం ఏమంటారు ఇన్వాల్వ్ చేయడం. సో ఇన్వాల్వ్ చేస్తూ ముభావంగా ఉన్నప్పుడు, లేకపోతే అవసరతను బట్టి ఇదంతా కూడా ఏంటిది అని అంటే ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలని కాదు, కానీ ఎస్పెషల్గా మీరు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకునే విషయాలు ఇవన్నీ కూడా అప్పుడే అర్థమవుతాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ టైం ఆ టైం చెప్పడం కాదు. ఎస్పెషల్గా ఇవన్నీ కూడా మనం అవసరతను బట్టి చేసేటువంటి పనులు అండి. అక్కడ అవసరత, నెసెసిటీ అనేది, నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మాట్లాడుకున్నటువంటి అంటే ముందు మాట్లాడుకున్న విమర్శ చేయడం కావచ్చు, లేకపోతే గద్దించడము, థ్రెటనింగ్స్, కొన్ని విషయాలు ఆర్డర్ చేయడం లాంటివి కూడా కావచ్చు. సో శ్రద్ధగా వినాలి. వినడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎంత వింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అవసరతను బట్టి మధ్యలో ఇవి కూడా మనం చేస్తాం. ఓకే. సో ఎందుకు అనంటే క్రైస్తవంలో 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. అదేంటి అనంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సినటువంటి విషయాలు. ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందరం దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డాం. రెండో సమస్య ఏంటి అంటే పాపం వల్ల దేవుని స్వరూపాన్ని అందరం కోల్పోయాం. మరి మూడోది ఏం చేయాలి, మనం క్రీస్తు సారూప్యతలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ అవసరతే కదా, కృషి చేయాలి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా నా టార్గెట్ ఏంటంటే అతన్ని కూడా మెల్లగా క్రీస్తు సారూప్యతలోకి మార్చడమే. సో ఇవి 3 అండి. మనం ఎందుకు మన దిశ ఏంటిది, మన ప్రయాణం ఏంటిది, మనం ఏ గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నాము, ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నా, మరలా చెప్తున్నా, మనం చేసేది సెక్యులర్ కౌన్సిలింగ్ కాదు, బిబ్లికల్ కౌన్సిలింగ్. గుర్తుపెట్టుకోండి, మనం చేసేది సెక్యులర్ కౌన్సిలింగ్ కాదు, బిబ్లికల్ కౌన్సిలింగ్. సో సరే, మీరు అనుకోవచ్చు ఇంతకుముందు అమ్మాయి మరి సంగతి ఏంటి అని అంటే, ఆ అమ్మాయి ఇంతకుముందు ప్రభుని యాక్సెప్ట్ చేసింది, బీఫార్మస్ చేస్తున్నప్పుడు బ్యాప్టిజం తీసుకుంది, వద్దంటే వెళ్ళిపోయి ఒక హిందూ మ్యారేజ్ చేసుకుంది. హిందూ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి వెళ్ళి ఆమె అప్పటిదాకా కొంచెం నార్మల్గానే ఉంది. ముందు నుంచి నాకు తెలుసు ఆమె వెరీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అని తెలుసు. సో అయితే పెళ్ళైన తర్వాత ఇంకా కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది. జీవితంలో ఎదురైన సమస్యలను తట్టుకోలేక చిన్న చిన్న వాటికి ఆమె ఇంకా నెగిటివ్గా తీసుకొని అలా తయారైపోయింది. సో మేము ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని ఇంకా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకే. సో జస్ట్ ఆమెను కాపాడడం కోసమే. ఆమెను ఇప్పుడు ప్రభు దగ్గరికి నడిపించడం అనేది కొంచెం కష్టమైన పని. అడుగుతుంది, నేను మళ్ళీ ప్రేయర్కి వెళ్తాను, కానీ దానివల్ల ఇప్పుడు కుటుంబంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. సో వాటిని అన్నీ అధిగమించాలంటే ఆమెకు ఆ శక్తి లేదు. అది సెకండరీ చెప్తున్నాను. జస్ట్ పాపం వల్ల దేవుని స్వరూపాన్ని మనం కోల్పోయాం. మనం క్రీస్తు సారూప్యంలోకి రావడానికి అందరం కృషి చేయాలండి. ఈ 3 విషయాలు అర్థమైనాయి కదా. మనందరూ తెలిసిన విషయాలేవి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, అవసరమైన విషయాలు. మనం అందరం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డం మొదటి విషయం. అందరం కూడా పాపం వల్ల దేవుని స్వరూపాన్ని కోల్పోయినాం. 3వ అవసరం ఏంటంటే అందరం కూడా క్రీస్తు యొక్క సారూప్యతలకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కృషి చేయాలి. ఇదే మీ టార్గెట్. ఎదుటి వ్యక్తిని యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చడం. అందుకే కౌన్సిల్ యొక్క ముఖ్య గురి అన్నది యేసుక్రీస్తులాగా మార్చడమే. సో దేవునితో సమాధానపరచడం, పీస్ విత్ గాడ్ ఉండాలి. స్వయం సమాధానం, పీస్ విత్ హిమ్సెల్ఫ్ ఉండాలి. ఇతరులతో సమాధానం, పీస్ విత్ అదర్స్ ఉండాలి. అందుకే మనము ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా కలిగి ఉండాలా. సమాధానం యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఎదుటి వ్యక్తిని మనం ఇతరులతో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమాధానపరచాలన్నా, వాళ్ళ లోపల ఇన్నర్ సమాధానం తీసుకురావాలన్నా, అర్థమవుతుందా అండి. సో వాళ్ళు దేవునితో పాపం చేసి దేవునితో సమాధానం కోల్పోయినా దేవునితో సమాధానపరచాలి.
వాళ్ళకి వ్యక్తిగతంగా సమాధానం ఉండదు. కొంతమందికి వాళ్ళని వ్యక్తిగతంగా సమాధానపరచగలగాలి. ఇతరులతో సమాధానం ఉండదు. ఇతరులతో సమాధానపరచగలగాలి. ఇవి చాలా 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 ప్రధానమైనటువంటి విషయాలు. ఇది గురిగా పెట్టుకోవాలి సమాధానపరచడం. ఎందుకంటే బైబిల్ అంతా మనకు అదే చెప్తుంది. మనం దేవునితో సమాధాన పడడం అనేది చాలా పక్కోళ్ళతోని సమాధాన పడాలి. వ్యక్తిగతమైన సమాధానం కలిగి ఉండాలి. లోపల మనకు సమాధానం ఉండాలి. ఇవి లేకపోతేనే కదా వాళ్ళు సమస్యలాత్మకంగా ఉండేది. మనం చూసాం 2 విషయాలండి. కౌన్సిలింగ్ ఎవరు చేస్తామండి? ఎవరు చేస్తామని చెప్పాం మనం? హలో? మాట్లాడరేంటండి? మానసికంగా ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు. మానసికంగా మరియు ఆత్మీయంగా బలహీనలకు. అవునా? ఎవరైతే బలహీనలు ఉంటారో వారికే చేస్తాం. కాబట్టి కౌన్సిలింగ్ ఒక ముఖ్య గురి అనేది చాలా, అందుకే మనం సమాధానము క్రీస్తు యొక్క సారూప్యతలకు మార్చబడడం అనేది అన్నిటికంటే అల్టిమేట్‌గా పెట్టుకోవాలి. సో, అందుకే వాళ్ళకి తెలియాలి. యేసుక్రీస్తు సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. అబండెంట్ లైఫ్ ఇస్తాడు. యోహాను 10:10 మనందరూ తెలుసు. యేసుక్రీస్తు సమృద్ధి అనే జీవాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనం జీవాన్ని కోల్పోము. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి జీవం యొక్క ప్రాధాన్యతను తెలియపరచాలా. వాళ్ళ జీవితం అయిపోలేదు. వారి జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా వారి జీవితం ముగించబడలేదు. ఎందుకంటే అసలైన జీవితం క్రీస్తు దగ్గర ఉంది. నిజమైన జీవితం క్రీస్తు దగ్గర ఉంది. సమృద్ధి అనే జీవం క్రీస్తు దగ్గర ఉంది అనేది వాళ్ళకి నేర్పించాలా. యేసుక్రీస్తే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎటర్నల్ లైఫ్ కూడా ఇచ్చేది యేసుక్రీస్తే. సమృద్ధి జీవాన్ని ఇచ్చేది క్రీస్తే. సంపూర్ణ జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేది కూడా క్రీస్తే. కాబట్టి వారి జీవితం అయిపోలేదని నేర్పించండి. మీ జీవితం ఇంకా ముగించబడలేదు. మీ జీవితం ఇంకెక్కడికి అది కాలేదు. ఇంకా మీ జీవితం చాలా మిగిలి ఉంది. వాళ్ళకు ఒక ఆశాభావాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటిదంటే ఇదే ఇంకా. ఇంతకంటే ఒక వ్యక్తికి బ్రతకడానికి, ఒక వ్యక్తి సమస్యల నుంచి వెళ్ళి బయటపడడానికి ఇంతకంటే గొప్ప ఆశాభావం అనేది వేరొకటి ఉండదని నేను అంటున్నాను. మీరేమంటారు? హలో? అవునన్నా. అవును. అవును. చెప్పండి. ఇంతకంటే గొప్ప ఆశాభావాన్ని మనం ప్రజలకు ఇవ్వగలుగుతామా అండి? ఇవ్వలేం. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సమృద్ధి జీవం కంటే, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి నిత్య జీవం కంటే గొప్ప ఆశాభావాన్ని మనం ప్రజలకు ఇవ్వలేం. కాబట్టి ఫైనల్‌గా మనం అక్కడి వరకు తీసుకురాగలగాలి. వారికి దీని యొక్క ఇంపార్టెన్స్ నేర్పించగలగాలి ఫైనల్‌గా. సరే చూద్దాం. తర్వాత చాలా విషయాలున్నాయి మీకు నేర్పించేటివి. ఇంకా మనం జస్ట్ బాక్స్ మాత్రమే పెట్టుకున్నాం. బాక్స్ ఓపెన్ చేసిన కొద్దీ ఇంకా అనేకమైన విషయాలొస్తాయి. బాక్స్‌లో ఏమున్నాయి కొన్ని విషయాలే చూస్తున్నాం. ఇంకా బాక్స్‌లో మళ్ళా ఆ ఒక్కొక్క దానిలో ఏమేమి ఉన్నాయని తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మీ మనసులో పెట్టుకోండి దయచేసి. ఓకే. సో రేపు ఇంకా చాలా డీప్‌గా వెళ్తున్నాం మనము. 5 ఫంక్షనల్ ఏరియాస్ గురించి నేర్చుకుంటామండి. రేపు 5 ఫంక్షనల్ ఏరియాస్ గురించి నేర్చుకుంటాం. ఓకే. ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతది. 5 ఫంక్షనల్ ఏరియాస్ అనేది మనము మన జీవితంలో ప్రతి వ్యక్తిలో 5 ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో భూమి మీద జీవించే ప్రతి వ్యక్తిలో 5 రకాలుగా ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి ప్రతి వ్యక్తి లోపల. అవేంటివి? అవి ఎలా పనిచేస్తున్నాయి? అక్కడ ఏ విషయంలో బలహీనుడవుతున్నాడు? ఏ విషయంలో ఎలా సహాయం చేయాలా? ఎక్కడి నుంచెల్లి సహాయం చేస్తే ఆ వ్యక్తి మారుతాడు అనేది రేపు నేర్చుకోబోతున్నాం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సమయానికి రండి దయచేసి. ఓకే అండి.